గమనించండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదామా. 42వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనును. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ వార్షికోత్సవ సందర్భంగా ఆయన సన్నిధికి కూడి వచ్చిన మనందరి కోసం మన ప్రభు మన కోసం బయలుదేరబోతున్నాడు. మీతో ఒక్కొక్కరి కోసం నా దేవుడు బయలుదేరి రాబోతున్నాడు. మీతో పాటు ప్రభు రాబోతున్నాడు. ఆయన బయలుదేరబోతున్నాడు. ఎలా బయలుదేరుతున్నాడు? యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె తన ఆసక్తిని రేపుకొనును అని వ్రాయబడింది. మనం ఆ పై వచనాలు కూడా చదివితే 10వ వచనం నుండి చదవండి. సముద్ర ప్రయాణం చేయవార్లారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త కీర్తన పాడండి. భూ దిగంతము నుండి ఆయన్ని స్తుతించు. ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడండి. భూ దిగంతాల నుండి ఆయన్ని స్తుతించండి. ఇంకా కింద వచనాలను కూడా చదువుకుంటూ వెళ్తే కేకలు వేయండి, గట్టిగా బిగ్గరగా పాడవలెను, కేకలు వేయవలెను. ప్రభావము గలవాడని మనుష్యుడు యెహోవాను గురించి కొనియాడాలని చాలా సంగతులు అక్కడ మనం చూస్తాం. ఎప్పుడు మనం దేవుని స్తుతిస్తాము. ద్వీపములారా, ద్వీప నివాసులారా, మీరు ఆయనకి ఒక క్రొత్త పాట పాడండి. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. పాడిందే పాట అని కాదండి, ఒక క్రొత్త కీర్తన, ఒక క్రొత్త పాట, ఒక నూతనమైన గీతం పాడండి. బిగ్గరగా పాడండి, కేకలు వేస్తూ పాడండి. యెహోవా ప్రభావము గలవాడని మనుషులందరూ దేవుని గురించి మాట్లాడాలి, పాడాలి, కీర్తించాలి, ఆరాధించాలి. అలా ఆయన మనం స్తుతించి కీర్తించి ఆరాధిస్తున్నప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు శూరుని వలె మన కోసం బయలుదేరి రాబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఆరాధన. ఆయన్ని ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు, ఆయన ప్రభావాన్ని కొనియాడినప్పుడు బిగ్గరగా కేకలు వేసి, హృదయానందము చేత నింపబడి కేకలు వేసి, గంతులు వేసి ఆయన స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు వారి కోసం దేవుడు శూరుని వలె ప్రభావం కలిగిన దేవుడుగా ఆయన మన కొరకు బయలుదేరి వస్తాడని వాక్యం సెలవిస్తుంది. కనుక మన పితరులందరూ కూడా దేవుని నిత్యము స్తుతించి ఆరాధించేవారు. పౌలు శీల చరిత్ర మనం చదువుతున్నప్పుడు కొన్ని ట్రాన్స్లేషన్ ఇలా రాయబడిందండి. వాళ్ళని బాగా కొట్టి తలక్రిందలుగా వేలాడదీశారంట, బొండకేసి బిగించారని మనం చదివే ట్రాన్స్లేషన్లో ఉంది. కొన్ని తర్జుమాలో వారిని కాళ్ళు పైకి తలకి కిందేసి వేలాడదీశారంట, కట్టేశారంట. అలా వేలాడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవుని గంభీరమైన స్వరంతో కీర్తనలు పాడి ప్రార్థన చేసి దేవుని మహింపరిచారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనకి ఈరోజు అన్ని అనుకూలతలు ఉండి, అన్ని అవకాశాలు ఉండి, దేవుడు అన్నిటినీ అనుకూలపరిచి పాడడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి అన్నిటినీ అనుకూలపరిచినప్పటికీ కూడా ఈరోజు ఆరాధన చేయాలనే ఆలోచన కొందరికి లేకపోవడం బాధాకరమైన విషయం. కొంతమంది ఆరాధన చేస్తున్నా కూడా అనాలోచనగా ఉంటూ ఉంటారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే అనుభవాలు చాలామందికి ఉండదు. ఏదో పోగొట్టుకునేలాగా, ఏదో వేదనలో కొంతమంది దేవుని సన్నిధిలో వచ్చినట్లుగానే వెళ్ళిపోతుంటారు. ఈరోజు ప్రపంచమంతా ఆరాధన జరుగుతున్నప్పటికీ ఎన్ని ప్రార్థన మందిరాలు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా ఎందరో క్రైస్తవుల ఇళ్లలో ఈరోజు ప్రార్థనలు జరుగుతున్నప్పటికీ ఎంతమంది యథార్థమైన మనసుతో హృదయపూర్వకంగా ఆసక్తితో ప్రభుని ఆరాధిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది దేవుని ఆరాధిస్తున్నప్పటికీ ఎంతమంది నూతన గీతము, ఒక క్రొత్త కీర్తన మనకి ఎప్పుడు వస్తుందంటే
మన ప్రభుతో సంచరించిన అనుభవాన్ని బట్టి, ప్రభు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చే ప్రకటనలను బట్టి, ఆయన మన ఎడల చూపిన ప్రేమను బట్టి, ఆయన ద్వారా మనం పొందిన అనురాగాన్ని బట్టి మనలో నుండి కీర్తన పుట్టుకుంటూ వస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. నిత్యము ఆయన సేవిస్తున్నప్పుడు, ఆయనతో సంచరిస్తున్నప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు శ్రేష్టమైన స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన దేవుడు మనకు దయచేస్తాడు. మనం ఆయన స్తుతించి ఆరాధిస్తుండగా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక శూరుని వలె మన కొరకు బయలుదేరి వస్తారు. నేను విశ్వసిస్తున్నాను, ఈ ఆరాధన ముగించుకుని మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక శూరుడు, ఒక యోధుడు, శూరుడు యోధుడు, పరాక్రమశాలిగా ప్రభు నీ పక్షమై నీ శత్రువుతో యుద్ధం చేయడం కొరకు నా దేవుడు బయలుదేరి రాబోతున్నాడు. నీ పక్షాన నా ప్రభు బయలుదేరి రాబోతున్నాడు. నీ పక్షాన ప్రభు బయలుదేరి రాబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడంటే ఒక క్రొత్త కీర్తనకారుడు దావీదు తన 40వ కీర్తనలో ఇలా చెప్తాడు, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి నన్ను పైకెత్తి, నా పాదములను బండం మీద నిలిపి, నా అడుగులను నీవు స్థిరపరిచావు. అప్పుడే స్తోత్ర రూపమగు ఒక క్రొత్త కీర్తన. ఎవరి జీవితంలో ఆ క్రొత్త కీర్తన ఉంటుందంటే, నువ్వు నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో ఉన్నావనుకోండి, నీలో క్రొత్త కీర్తన పుట్టదు. కీర్తనగాడు అంటాడు, ఆయన ఆ స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన పాడినప్పుడు ఆ పాటను విన్న వాళ్ళందరూ కూడా అనేకులు దాన్ని చూసి దేవునియందు భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచారంట. నువ్వు పాడుతున్నప్పుడు, నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి పైకి వచ్చి బండ మీద నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు, నీ పాదములు త్రొట్టిల్లకుండా ఉన్నప్పుడు దేవుడు ఒక క్రొత్త కీర్తన నీకు అనుగ్రహిస్తాడు. ఆ కీర్తన విన్న వాళ్ళందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలుపుతారు, ఆయన్ని విశ్వసిస్తారు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. మరి నాశనకరమైన గుంటలోనే ఉంటున్నావా? జిగటగల దొంగ ఊబి, అది మోసపూరితమైన ఊబి, అదొక వ్యసనం, అది నేను ఈడ్చుకుంటూ వెళుతూ ఉంటుంది, నేను లోపలికి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ గుంటలోనే కూర్చున్నావా? ఇంకా ఆ మోసపూరితమైన అనుభవాల్లోనే ఉన్నావా? నిన్ను నీవే మోసం చేసుకుంటూ కొనసాగించబడుతున్నావా? నిన్ను వెలుపలకు ప్రభు తీసుకురావాలని, నిన్ను బండ మీద, క్రీస్తు మీద నిలపాలని, నీ పాదాలు త్రొట్టిల్లకుండా నీ పాదాలని స్థిరపరచాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆయనకు నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన నిన్ను బండపై నీ పాదాలు నిలిపి నీ అడుగులను స్థిరపరుస్తాడు. అప్పుడు నీ నోట క్రొత్త కీర్తన వస్తుంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ పాటను విన్న వాళ్ళందరూ ప్రభుని విశ్వసిస్తారు, ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. అలా కాకుండా ప్రియులారా, చూడండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఒక నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబిల నుండి బయటకు వచ్చినప్పుడు అతని పాదాలు స్థిరపరచబడాలి, అతని ప్రవర్తన స్థిరంగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. స్థిరంగా ఉండాలి, ఒక కాన్స్టెంట్ మైండ్ ఉండాలి, దేవుని కోసం రోషం కలిగి బ్రతకాలి. 2 తలంపుల మధ్యలో మనం తడబడకూడదు, 2 పడవల మీద మనం ప్రయాణం చేయకూడదు, 2 యజమానులకు మనం సేవ చేయలేము. ఒక స్థిరమైన అనుభవం, ఒక స్థిరమైన అభిప్రాయాలతో, ఒక స్థిరమైన చిత్తంతో మనం కొనసాగించబడుతున్నప్పుడు క్రొత్త కీర్తన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం పాడి ప్రభుని స్తుతించి కేకలు వేసి ఆరాధిస్తూ ఉన్నప్పుడు విన్న వాళ్ళందరూ కూడా ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన మీద విశ్వాసం ఉంచుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు పౌలు శీల ఇద్దరు తలక్రిందులుగా వేలాడుతూ వాళ్ళు పాడి ప్రభుని స్తుతిస్తుంటే ఆ పాట విన్న వాళ్ళందరి సంఖ్యలు ఊడిపోయిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరాధనకున్న విశేషం ఏమి చెప్పరండి, వింటున్నారా? ఆరాధనకున్న విశేషం ఏం తెలుసండి? మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. రెండోదిగా మన కట్లన్నీ కూడా తెగిపోతాయి, మన సంఖ్యలన్నీ తెగిపోతాయి. మన సంఖ్యలు, మన కట్లు తెగిపోవడం ఒక వంత అయితే ప్రియులారా, ఆ పాట విన్న వాళ్ళందరి సంఖ్యలు కూడా ఊడిపోయాయి. అంటే చెప్పండి కూడా మొదలు గట్టి. నేను అందుకే చెప్తానండి, ప్రతిరోజు ఉదయాన్నే లేచి దైవ సేవకులు పాడిన పాటలు, వాళ్ళ ఆరాధన చేసిన ఆ పాటల్ని యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే
మీకున్న ఆ పరికరాలను బట్టి ఆ పాటలు మీరు ఉదయాన్నే లేచి ఆ పాటలు అలా మీరు పాడుతూ మీరు వింటూ ఆ పాటల్ని ఆన్ చేసి పెడితే ఆ పాటలు మ్రోగుతుంటే ఆ పాటతో పాటు మీరు కూడా పాడుకుంటూ మీ ప్రతిరోజు మీ డైలీ రొటీన్ మీ కార్యక్రమాలు చేసుకొని తిరుగుతున్నప్పుడు మీ ఆ రోజు మీకున్న ఆ సంఖ్యలన్నిటిని దేవుడు తెంచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కనుక ప్రేమైన వారలారా, మనం గంభీరమైన స్వరంతో ఆయన స్తుతించాలి. దేవునికి ఒక క్రొత్త కీర్తన పాడాలి, కేకలు వేసి ఆయన ఆరాధించాలి, గట్టిగా గంభీర స్వరంతో ఆయన స్తుతించాలి. దేవుడు ప్రభావం గలవాడు, దేవుడు ప్రభావం గలవాడని మనం పాడి కొనియాడినప్పుడు దేవుడు మన కొరకు శూరుని వలె బయలుదేరుతాడంట. యోధుని వలె తన ఆసక్తిని, దేవుడికి ఎవరు ఆసక్తిని పుట్టించాల్సిన అవసరం లేదు, ఆయన ఆసక్తిని తెచ్చుకొని ఒక యోధుని వలె ఒక శూరుని వలె తన ప్రజల కోసం వారి పక్షాన యుద్ధం చేయడం కొరకు ప్రభు బయలుదేరుతాడు. ఒక 2-3 మాటలు నేను చెప్పి వర్తమానాన్ని ముగిస్తానండి. దేవుడు మన కోసం బయలుదేరినప్పుడు, మనం స్తుతించి ఆరాధించినప్పుడు మన కోసం ప్రభు బయలుదేరుతాడు. ఎప్పుడు బయలుదేరుతాడండి? చెప్పాలి, మీరు స్వరమెత్తి మాట్లాడాలి. ఇప్పుడు నా గొంతు బాగలేదు, మీ గొంతుకి ఏమైంది? నాకు కొంచెం హుషారు లేదు, ఏంటంటే గొంతు బాగాలేదు, గట్టిగా చెప్పాలన్నా నా గొంతు సహకరించట్లా. మీకేమైంది? ఒకసారి హల్లెలూయా చెప్పండి. రాజమండ్రి హల్లెలూయా చెప్పండి. ఇదేనా? ఇంకా హల్లెలూయా. గంభీరమైన స్వరముతో మనం ఆరాధించినప్పుడు ప్రభు మన కోసం ఒక యోధుని వలె శూరుని వలె ప్రభు బయలుదేరుతాడు. దేవుడు తన ప్రజల కోసం తన సేవకుల కోసం బయలుదేరినప్పుడు కలిగే కార్యాలు ఏంటి అని మనం వాక్యం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. హబక్కూకు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. హబక్కూకు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. నీ జనులను రక్షించుట కొరకు నీవు బయలుదేరుచు ఉన్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుట కొరకు నీవు బయలుదేరి ఉన్నావు. దేవుడు దేని కొరకు బయలుదేరుతున్నాడు అంటే, నీ జనులను రక్షించుట కొరకు నీవు బయలుదేరి ఉన్నావు, నీవు నీవు నియమించి అభిషేకించిన అభిషిక్తుని రక్షించుట కొరకు నీవు బయలుదేరి ఉన్నావని. మనం ఆరాధించే దేవుడు తన ప్రజల్ని రక్షించుట కొరకు, తాను నియమించి అభిషేకించిన అభిషిక్తుని రక్షించుట కొరకు ప్రభు బయలుదేరుతాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమందరం దేవుని ప్రజలం, దేవుని చేత నియమించబడిన అభిషిక్తులు మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వశక్తి గల దేవుడు క్రొత్త తైలముతో మన తలను అంటి ఉన్నాడు. ఒక క్రొత్త తైలముతో మన తలను అంటి ప్రభు మనల్ని అభిషేకించాడు. మనమందరం అభిషేకించబడిన జనం, మనమందరూ దేవుని చేత నియమించబడిన జనము, మనమందరము దేవుని చేత అభిషేకించబడిన దైవ జనులము, దేవుని చేత నియమించబడిన అభిషిక్తులము. ఈ అభిషిక్తుల్ని రక్షించడం కొరకు, ఈ అభిషిక్తుల్ని కాపాడుట కొరకు ఆయన బయలుదేరి వస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 20వ కీర్తన 6వ వచనం కూడా చదవండి. కీర్తనలు 20వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఈ కీర్తన 20వ కీర్తన దావీదు రచించి ప్రధాన గాయకునికి అందించాడంట. తలలు పైకెత్తి వినండి. ఈ కీర్తన రచించి ప్రధాన గాయకునికి అందించి, ఎప్పుడు పాడాలి ఈ పాట అంటే, దావీదుతో ఉన్న పరివారం అంతా యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఈ పాట పాడాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. చూడండి, యుద్ధానికి వెళ్ళడానికి ఒక పాట, ప్రైజ్ ది లార్డ్. గృహప్రవేశం జరుగుతుంటే దానికి ఒక పాట, ఒక పెళ్ళికి వెళ్ళారండి అక్కడ రాసిన మరొక పాట. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ పాట పాడాలి. ఏంటంటే, దేవుడు తన అభిషిక్తుని రక్షిస్తాడు, అభిషేకించబడిన జనమును రక్షిస్తాడు, అభిషేకించబడిన వారి యొక్క కోరికను దేవుడు సిద్ధింపచేస్తాడు, వారి ఆలోచనని సఫలపరుస్తాడు. వాళ్ళు పాడి దేవుని స్తుతిస్తున్నప్పుడు
దావీదు యుద్ధానికి బయలుదేరి వెళ్ళేవాడండి. ఆ యుద్ధంలో శూరుని వల్ల దేవుడు దావీదు పక్షాన దేవుడు నిలబడేవాడు. దావీదు జీవితంలో జరిగే విజయాలకి, ఆయన విజయం పొందడానికి, జయం పొందడానికి గల కారణాలు ఏంటంటే, దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా అభిషేకించబడిన దావీదు కొరకు యోధుని వల్ల, శూరుని వల్ల దేవుడు బయలుదేరి వెళుతుండేవారు. యుద్ధము యెహోవాదే. దావీదు యుద్ధం చేశాడని మనం అనుకుంటుంటాం. దేవుడే దావీదు పక్షాన యుద్ధం చేసి దావీదుకు విజయాన్ని దేవుడు ప్రసాదించేవారు. ప్రైజ్ ది లార్డ్. కాకపోతే మీరు ఆలోచించండి, ఒడసెల్లో ఒక రాయి ఉంచి 5 రాళ్ళు ఏరుకున్నాడు. మన కొన్నిసార్లు భయం, 10 సార్లు ప్రయత్నిస్తే ఒక ప్రయత్నం కలుగుతుందని మనం అనుకుంటాం. 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుందని 5 రాళ్ళు, నున్నని రాళ్ళు ఎందుకు తీసుకున్నాడంటే, దేనికైనా మంచిది ఉంటుంది కదా. ఈ రాయి మిస్ అయితే ఆ రాయి మిస్ అయితే ఈ రాయి, ఈ ఉద్యోగం పోతే ఆ ఉద్యోగం పోతే ఈ ఉద్యోగం, ఈ వ్యాపారంలో కలిసి వస్తే పర్వాలేదు, ఇంకొక 10 వ్యాపారాలు చేసుకుంటే ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవుతాం కదా. కాబట్టి ఒకే వ్యాపారం, ఒకే ఉద్యోగం, ఒకే వ్యాపారం అనుకుంటే ఎట్లా? 10 రకాలుగా మనం వ్యాపారం చేస్తే దీంట్లో ఒకవేళ ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో సక్సెస్ అవ్వచ్చని 10 రకాలమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు, 10 రకాలైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో దావీదు కూడా అలా 5 రాళ్ళు తీసుకొచ్చాడంటే ఏదో ఒక రాయితో మన విజయం సాధించవచ్చు అని దావీదు అనుకున్నాడు. అభిషేకించబడిన వాడికి 10 రాయో 5 రాయిలు అవసరం లేదండి, ఒక్క రాయి చాలు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. నీవు అభిషేకించబడిన దైవజనుడివి, నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడివి. ఒక క్రొత్త తైలముతో ప్రభు నేను అభిషేకించాడు. నీవు అభిషేకించబడిన సమూహం, నీకోసం ప్రభు బయలుదేరి వస్తాడు. మీరు చూడండి, విచిత్రంగా మనం గమనిస్తాం. ఇప్పుడు ఎవరో ఒకరు రాళ్ళు విసిరారనుకోండి, జస్ట్ మనం అటు ఇటు తప్పించుకుంటాం కదా. దాంట్లో గొల్యాత్ అనేవాడు పెద్ద వీరుడు, శూరుడు. రాయి విసిరినప్పుడు కనీసం తల ఇటు తిప్పుకోవచ్చు కదండి. తిప్పనివ్వలా దేవుడు. ఆడ మెడక ఇలా పట్టి పెట్టుకున్నాడు. పెట్టి కొన్నిసార్లు ఎప్పుడైనా మన విజయానందాన్ని అనుభవించాలని, నెల్లూరులో ఒక అన్న తెలుసు. వాళ్ళ బాబు చిన్న బాబు. ఆ ఏరియాలో ఎక్కువ ఆ రోజులు పాములు అవన్నీ ఎక్కువ తిరుగుతూ ఉండేది. చర్చి చుట్టుపక్కల పాములు తిరుగుతూ ఉండేది, పెద్ద పాములు. వాళ్ళ నాన్న ఏం చేసాడు తెలుసండి, పాములు తిరుగుతుంటే పామును కుట్టి చంపేసి ఆ పామును తీసుకొచ్చి అక్కడ ఒక చోట సచ్చిన పామును పడుకోబెట్టి రండి వాళ్ళ బాబుకు ఒక కర్ర ఇచ్చి దాన్ని చంపరా అనేవాడు. వాడు చిన్నోడు కదండి. వాడు ఏం చేసాడు, ఆ కర్రను తీసుకొని ఆ సచ్చిన పాముని పెట్ట కుట్టి వాడే చంపినట్లు విజయానందంతో ఇలా తిరుగుతుండేవాడు. వాడికి తెలియంది ఏంటంటే ఆ విజయం తనది కాదు, ఆ విజయం వాళ్ళ నాన్నది. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు మన కోసం యుద్ధం చేసి శత్రు యొక్క తలను చెతగొట్టి మనకు విజయానందాన్ని ప్రసాదించే దేవుడు. అభిషిక్తుని దేవుడే రక్షిస్తాడు. నీవు అభిషేకించబడిన వాడైతే దేవుడే నిన్ను రక్షిస్తాడు. నీవు అభిషేకించబడిన వాడితే నిన్ను రక్షించడానికి ఎవరు రావలసిన అవసరం లేదు. నీవు అభిషేకించబడిన సంఘమే అయితే, నీవు అభిషేకించబడిన కుటుంబమే అయితే, నీలో దేవుని అభిషేకం నిలబడి ఉంటే, నీవు దేవుని చేత నియమించబడిన వాడివి అయితే, నీవు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వాడివి అయితే, నీ పక్షాన దేవుడు బయలుదేరి వస్తాడు. దేవా రావయ్యా, దేవా రావా, ఎక్కడున్నావు? ఎందుకు నీవు ఇంకా బయలుదేరలేదు? సేనతో నీవు ఇంకా ఎందుకు బయలుదేరలేదు? నువ్వు మమ్మల్ని మర్చిపోయావా? నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావా అని మనం అడగవలసిన అవసరం లేదు. మనం అడగకపోయినా, మనం వేడుకొనక మునిపే, మనం అడగక మునిపే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. సాక్షాత్తు దేవుడే మన కొరకు వస్తాడు. ఆయన మన ఆ గొల్యాతు మెడక ఇలా పట్టుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దావీదు చరిత్రను చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సౌలు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ పరాక్రమశాలులే. సౌలు సేనలో చేరిన వాళ్ళందరూ కూడా అల్లాటప్ప ఖాతాలను ఎవరిని ఆయన జాయిన్ చేసుకోలే. మొత్తం వీళ్ళు బలవంతులైనా శూరులైనా వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాటన్నిటిలో వాళ్ళు సక్సెస్ అయితే పరాక్రమశాలులందరినీ పోగు చేసుకున్నాడే తప్ప ఆ పరాక్రమశాలు చేతులు ఎవరి చేతులు ఆయుధాలు లేవు. బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది.
పరాక్రమశాలులే, కానీ వాళ్ళ చేతిలో ఆయుధాలు లేవు. ఎందుకంటే శత్రువులు వాళ్ళకి ఆయుధాలు లేకుండా చేశారు కనుక. ఆయుధాలు లేదు, ఒంట్లో బలం ఉంది, శక్తి ఉంది, చేతిలో ఆయుధం లేదు. అందుకొరకే సౌలు సైన్యం ఓటమి పాలవుతూ వచ్చాయి, వారికి ఆయుధాలు లేవు. ప్రేమైన వారు, దావీదు సైన్యములో లేకపోతే దావీదుతో చేరిన వాళ్ళందరూ కూడా ఎవరంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అప్పుల బాధలో ఉన్నవాళ్ళు, సమాధానం లేని వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, బీపీ క్యాండిడేట్లు, షుగర్ పేషెంట్లు, వీళ్ళందరినీ పట్టుకుని మనం యుద్ధం చేయగలుగుతామా? షుగర్ పేషెంట్ వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్ళామనుకోండి, సడన్గా వాళ్ళకి షుగర్ డౌన్ అయి కింద పడ్డారు అనుకోండి, ఎవరు చూస్తారు? సరే ఫైనాన్షియల్గా ఏమన్నా దావీదుకి సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చారంట, వాళ్ళకి అప్పులోళ్ళు అక్కడ వాళ్ళు వేధిస్తుంటే అక్కడ నుండి తప్పించుకొని వచ్చి ఈ బ్యాచ్లో చేరిపోయారు. వాళ్ళకే సమాధానం లేదండి, గొడవలు, కుటుంబాలు గొడవలు, సమస్యలు, ఇలా సమాధానం లేని సమూహం వచ్చి చేరింది. వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడే వాళ్ళందరూ వచ్చారు, అప్పులోళ్ళందరూ వచ్చారు, సమాధానం లేని జనం వచ్చింది. వీళ్ళందరిని వెంట పెట్టుకుని వెళుతున్నాడు. ప్రేమైన వరరా, ఆయన వెళ్ళిన చోటెల్లా విజయోత్సవాలతో దేవుడు ఊరేగిస్తున్నాడు. చెప్పలు కూడా మరి గట్టిగా. నువ్వు అనుకోవచ్చు, నాకు తలాంతులు లేదు, నాకు వరాలు లేవు, కృపావరాలు లేవు, మాట్లాడే సామర్థ్యం లేదు, ఫైనాన్షియల్ సపోర్టర్స్ లేరు, నాకు సహాయం చేసే మనుషులు లేరు, నాకు హెల్ప్ చేసే మనుషులు లేరు, ఉన్న వీళ్ళ ద్వారా నాకు లాభం లేదు, ఉన్న వీళ్ళ ద్వారా నాకు ప్రయోజనం లేదని నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో. నీవు అభిషేకించబడిన వాడివి అయితే నిష్ప్రయోజనకరంగా ఉన్న మనుషుల్ని కూడా దేవుడు నీకు ప్రయోజనకరంగా మార్చి వారిని గొప్ప సైన్యముగా ప్రభు మార్చబోతున్నాడు. గొప్ప సైన్యముగా ప్రభు మార్చబోతున్నాడు. హల్లెలూయా. అభిషేకించబడిన వారిని దేవుడే రక్షిస్తాడు. అభిషేకించబడిన వారిని రక్షించడం కొరకే ప్రభు బయలుదేరున్నాడు. మరి ప్రశస్త వేళ ఈ ఆరాధనలు నీవు ఒక క్రొత్త తైలముతో అభిషేకించబడు, దేవుని చేత నీవు నియమించబడు, ప్రభు చేతులు నీవు ఉండు. నీ వెళ్ళిన చోటల్లా నా దేవుడు వచ్చి ఆయనే నిన్ను రక్షిస్తాడు. ఆయనే నిన్ను కాపాడే దేవుడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు. కునుకడు, నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బైబిల్లో మనం చూస్తే షిమి అనేవాడు దావీదుని శపిస్తున్నాడు. దావీదు ఒక తన కుమారుడే తనకు వ్యతిరేకంగా లేచినప్పుడు కాళ్ళకు చెప్పులు లేదండి, తల మీద ఒక గుడ్డ కప్పుకొని ఒక ముసుగు కప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకొరకంటే సమాధానం కొరకు. తండ్రి కొడుకులు పోట్లాడుకుంటుంటే చూసేవాళ్ళకి బాగోదు కదండి. అందుకొరకే సరి అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచాడు. అహితోఫేలు అతనితో కలిసిపోయాడు. తన ప్రాణ స్నేహితుడు అహితోఫేలు అబ్షాలోముతో కలిసిపోయాడు. కుట్రపూరితమైన పనులు ఏదో చేస్తున్నారు. దావీదు వెంటనే అక్కడి నుండి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తల మీద ఒక ముసుగు కప్పుకొని వెళుతూ ఉంటే షిమి అనేవాడు, అసలు దావీదుకు నీకేంటి సంబంధం? దావీదుకు నీకేంటి సంబంధం? దావీదు నీకేం కీడు చేశాడు? షిమి అనేవాడు కలుగు చేసుకొని అభిషేకించబడిన వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన రాజుకి దావీదుకు వ్యతిరేకంగా దూషిస్తున్నాడు, దూషణ మాటలు మాట్లాడుతున్నాడు. కానీ దావీదు మౌనంగా వెళుతున్నాడు. వెంటనే ప్రియులరా, అభిషేక్ అనేవాడు అంటాడు, అభిషేకించబడిన వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న శాపవచనాలు మాట్లాడుతున్న ఇతడు మరణపాత్రుడు, ఇతడు చావాలి, వీడు భూమి మీద బ్రతకూడదు. ఎందుకంటే దేవుని చేత నియమించబడి అభిషేకించబడిన వాడికి వ్యతిరేకంగా శాపవచనాలు పలుకుతాడు, వీడిని ఇప్పుడే చంపేయాలి, వీడు మరణపాత్రుడు అని అంటుంటే దావీదు అంటాడు, ఉండని దేవుడే మనల్ని శ్రమల గుండా శ్రమల మార్గంలో నడిపిస్తున్నాడు. ఇతడు మాట్లాడే ఈ మాటలను బట్టి అయిన ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఉండనివ్వండి అని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినట్లు బైబిల్లో మనం చూస్తాం. దావీదు పట్టించుకోలేదేమో కానీ అభిషేకించబడిన వాడికి వ్యతిరేకంగా శాపవచనాలు పలికిన అతడు షిమి ఒకరోజు మరణపాత్రుడుగా మార్చబడ్డాడు, మరణించాడు కూడా. దావీదు ఒకవేళ కరుణించి విడిచిపెట్టాడేమో, దావీదు ఒకవేళ జాలి చూపించి పోని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని ఒకవేళ దావీదు పోనీలే వదిలేసండి, వాడు కర్మానికి వాడు పోతాడు, వాడు పాపానికి వాడు పోతాడని దావీదు విడిచిపెట్టి వెళ్ళిపోయాడేమో కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే అభిషేకించబడిన వాడికి వ్యతిరేకంగా విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్ధిల్లదు. అభిషేకించబడిన వాడి కోసం యోధుని వలె శూరుని వలె ప్రభు బయలుదేరుతాడు.
వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక 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 ఫైటింగ్ మాస్టర్ అండి, ఒక ఆయన ఫైటింగ్ నేర్పిస్తాడు. సినిమా వాటిలో వాళ్ళకి ఫైటింగ్ నేర్పించే ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ప్రభు నమ్ముకున్నారు. మంచిగా హెల్తీగా ఉంటాడు, హెవీగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు. పొట్ట మీద 6 గీతలు ఉంటాయి, దాన్ని 6 ప్యాక్ అంటారు. చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, కండలు తిరిగిపోయి ఉంటుందండి. చాలా హుషారుగా ఉంటాడు, హెల్తీగా ఉంటాడు. దేవుడిని నమ్ముకున్నాడు. ఆ తర్వాత సేవ చేయడం ప్రారంభించాడు. ఒక్కసారి 100 మంది వచ్చినా కొట్టేస్తాడు. అంతటి పవర్ ఉంది, అంత స్ట్రెంగ్త్ ఉంది, అంత ఎనర్జీ ఉంది, అంత శక్తి ఉంది. చిన్నప్పటి నుండి వాడు దానిలో తర్ఫీతు పొందాడు, చాలామందికి నేర్పించాడు కూడా. ఒంటి నిండా బలం ఉంది. ఒకసారి ఆయన సేవకు వచ్చేసాడు, సేవ చేసుకుంటున్నాడు. తన కుటుంబం దేవుని సేవ చేస్తాడు. ఒకరోజు రోడ్డు మీద తన భార్యని బైక్ మీద ఎక్కించుకొని వస్తూ ఉంటే రోడ్డు మీద కొంతమంది అల్లరి చేసే ఏంటంటే అల్లరి జనం. దాంట్లో ఆ ఊర్లో ఒక వీధి రౌడీ ఒక ఆయన ఉన్నాడు, ఆ సిటీలో ఒక రౌడీ ఒకడు ఉన్నాడు. వాడు ఈ పాస్టర్ గారి బండిని ఆపి నోటికి వచ్చినంత మాట్లాడాడండి. సరే మౌనంగా ఉన్నాడు, ఎందుకంటే అంతే కదండి. ఆ రోజు దావీదు కూడా మౌనంగా వెళ్ళిపోయాడు కదా, ఆ షిమిగాడితో ఎందుకులే అన్నట్టు. సరే మౌనంగా వెళ్ళిపోదామంటే తనని అనడమే కాకుండా తన వెనకాల కూర్చున్న ఆ పాస్టర్ గారి భార్యను కూడా తూలనాడి మాట్లాడాడంట. అసభ్యకరమైన పదాజాలం మాట్లాడుతున్నప్పుడు ఇతనికి చాలా కోపం వస్తుంది. 100 మందినైనా కొట్టగలిగిన సామర్థ్యం ఉంది. వాడు వీధి రౌడీ, ఒక 4-5 వెంట పెట్టుకుని తిరుగుతుంటాడు. వాడు నిజమైన ధైర్యవంతుడు అయితే వాడికి 4 పని లేదుగా. రౌడీలు ఎప్పుడు ఒక 4 వేసుకొని తిరుగుతూ ఉంటారండి. వాడు నిజమైన ధైర్యవంతుడైతే వాడికి 4 పని లేదు. 4 వేసుకొని తిరుగుతున్నాడంటే పిరిగోడు అని అర్థమైందండి. సరే 4 వేసుకొని పాస్టర్ గారి గురించి మాట్లాడాడు. ఓకే, నన్నంటే పర్వాలేదు. తన కళ్ళ ముందు తన భార్యని తూలనాడి మాట్లాడితే అతనికి చాలా బాధ అనిపించిందండి. కోపం వచ్చింది, పట్టుకొని చెత్తగొట్టాలంత కోపం వచ్చినా కూడా పగ తీర్చుకోవడం మన పని కాదు. నేను అభిషేకించబడిన వాడైతే నా కోసం నా దేవుడు దిగి వస్తాడు. నేను శిక్షిస్తే ఎంత శిక్షిస్తాను, దేవుడు శిక్షించాలని అక్కడి నుండి బయలుదేరి వచ్చేసాడు. తన భార్యకి ముఖం చూపించడానికి కూడా ఆయన ధైర్యం చేయలేకపోయింది, ఎందుకంటే అంత దుర్మార్గమైన మాటలు వాళ్ళు మాట్లాడారు. చాలా వేదన పడిపోయి మౌనంగా ఆ రాత్రి అంతా అలాగే కూర్చుండిపోయాడండి. ఏంటి ఇంత అవమానకరంగా మాట్లాడారేంటి, వాళ్ళకు మనకేంటి సంబంధం, అసలు వాళ్ళని మనం ఏ విషయంలో ఇబ్బంది పెట్టాం, మన మీద వాళ్ళకి ఎందుకు ఇంత పగ, ఇలా బాగా డీప్గా ఆలోచిస్తూ అలాగే రాత్రంతా అలాగే కూర్చొని ఉన్నాడండి ఒక స్తంభానికి ఆనుకొని. అప్పటికి ఆ విషయాలందరికీ అక్కడ స్థానిక సేవకులందరూ తెలిసి అందరూ బాధపడ్డారు. భార్య కూడా సర్లేనండి, వాడెవడో మాట్లాడాడు, కుక్క ఏదో అరిసిందని, దాని గురించి నీవు స్పందించాల్సిన అవసరమే ఉంది. కొండను చూసి కుక్కలో మరుగుతూ ఉంటుంది, కొండ కదిలిపోతుందా, దాన్ని పట్టించుకోవద్దు, నీవు నన్ను అన్నారని నీవేమైనా ఫీల్ అవుతున్నావు, పట్టించుకోవద్దు, వదిలేసామంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రభువా, నేను అభిషేకించబడినవాడే కదా, నా కుటుంబం ఒక అభిషేకించబడిన కుటుంబమే కదా అని అలాగే ఆ గోడ కానుకొని అలాగే ఉన్నాడు. ఆ రాత్రి భయంకరమైన వర్షం, ఏంటండి వర్షము, మెరుపులు, ఉరుములు. ఏమండి లేచి లోపలికి రండి, ఎంతసేపు మీరు కూర్చుంటారని చెప్తే పర్వాలేదు నేను వెళ్ళి పడుకుని నేను ఇక్కడే ప్రార్థన చేసుకుంటానని అక్కడే కూర్చొని ఆయన ప్రార్థన చేసుకున్నాడండి. తెల్లారిందండి. రాత్రి అంతా వర్షం, ఉరుములు, ఏంటండి మెరుపులు, పిడుగులు పడతా ఉంది. ఉదయాన్నే ఆ లోకల్ పాస్టర్ గారు ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నయ్య, నీకు తెలిసింది ఆ విషయం, నిన్ను ఆ వదినమ్మ గారిని రోడ్డు మీద ఆపి వాగాడు చూడు దరిద్రుడు, వాడు రాత్రి వర్షం వస్తున్నప్పుడు ఒక చెట్టు కింద బండి ఆపుకొని నిలబడ్డాడంట. ఆ చెట్టు మీదే పిడుగు పడిందంట. ఆ చెట్టుతో పాటు ఈడు కూడా కాలిపోయాడు. లేడా మనిషి? ప్రేమైన వారారా, నీవు దేవుని చేత అభిషేకించబడిన అంటే ఎవరికో అలా జరగాలని నేను అనట్లా, వాళ్ళకి జరిగిన సంగతి మీకు చెప్తున్నా. నేను మన శత్రువులు ఏదో అయిపోవాలని నేను చెప్పట్లా. నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడివి అయితే నీకోసం నా దేవుడు బయలుదేరి రాబోతున్నాడు. నా దేవుడు దిగి రాబోతున్నాడు. శూరుని వల్ల దేవుడు దిగి రాబోతున్నాడు. యోధుని వల్ల దేవుడు బయలుదేరి రాబోతున్నాడు. శత్రుక్రియలు దేవుడు నిర్మూలపరచబోతున్నాడు. అభిషేకించబడిన వాడిని దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకించబడిన అహరోను గురించి పరిశుద్ధ లేఖనాల్లో మనం చదివితే అహరోను అభిషేకించబడినవాడు, ఒక క్రొత్త తైలముతో అభిషేకంతో నింపబడినవాడు అహరోనుకు వ్యతిరేకంగా
ఆ కుటుంబీకులు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళే. శత్రువులు ఎక్కడో ఉండరు అంటారు కదండి, మన ఫ్యామిలీలోనే ఉంటారు. మీరు జాగ్రత్తగా మీరు చూసుకుంటే మన ఇళ్లలోనే ఉంటారు మనకు శత్రువులు. ఆ కుటుంబంలోనే అభిషేకించబడిన, ప్రతిష్ఠింపబడిన, యాజకత్వాన్ని జరిగిస్తున్న ప్రతిష్ఠింపబడిన అహరోనికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ప్రజలు లేచి, లేకపోతే ప్రియులరా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మీరే యాజకత్వాన్ని చేయాలా, మేము యాజకత్వం చేయకూడదా, యాజకత్వం మీకే ఇవ్వబడిందా, ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు బాధ్యత తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు బాధ్యత తీసుకుని మోషేతో దేవుడు అంటారు, ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్క కర్రను తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధిలో ఉంచాలి. ఒక్కొక్క గోత్రం చొప్పున ఆ పేరు రాసి ఆ కర్రను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచాలి. ఆ మరుసటి రోజు వెళ్ళి మోషే ఆ కర్రలను బయటకు తీసుకొచ్చినప్పుడు వాక్యం సెలవిస్తుంది, అహరోను కర్ర చిగురించి పుష్పించి బాదాము పండ్ల గలదిగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక రాత్రిలో నీవు అభిషేకించబడిన వాడవైతే నీ కొరకు ప్రభువు వస్తాడు. నీ యాజకత్వాన్ని స్థిరపరచడానికి, నీ కుటుంబాన్ని స్థిరపరచడానికి, దూషించిన వారి ఎదుట నిన్ను ఘనపరచడానికి, తూలనాడి మాట్లాడిన ప్రతి మాటలకి సమాధానం చెప్పడానికి దేవుడు బయలుదేరి వస్తాడు. ఒకే రాత్రిలో అహరోను కర్ర చిగురించింది, ఆ రాత్రే పుష్పించింది, ఆ రాత్రే బాదాము పండ్ల గలదిగా మార్చబడింది. చిగురు, పుష్పము, ఫలము ఇవన్నీ ఆ కర్రకు దేవుడు ప్రసాది. ఒక నిర్జీవమైన కర్ర, అది కేవలం ఒక చేతి కర్ర, నీటి వాసన కూడా దానికి తగలలేదు, మట్టి సహాయం, భూమి సహాయం అందుకోలేదండి. ఒక కర్ర చిగురించాలంటే, పుష్పించాలంటే, అది ఫలభరితంగా మారాలంటే భూమి యొక్క సారం కావాలి, నీటి యొక్క సహాయం కావాలి. ఎవ్వరి సహాయం లేకుండానే ఆ కర్రను దేవుడు చిగురింప చేసి ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు అహరోన్ని నియమించి నిలబెట్టాడు. అహరోన్ని, అభిషేకించబడిన అహరోన్ని ప్రభు రక్షించాడు. ప్రియులారా, మీ సమకాలికుల మధ్యలో, అన్యజనుల మధ్యలో, మీ బంధువుల మధ్యలో మీరు అవమానాల పాలైపోయి అవమానాస్పదంగా ఒకవేళ మీరు బ్రతుకుతున్నారేమో, మీరు దేవుని చేత అభిషేకించబడగలిగితే ప్రభు మీ కొరకు రాబోతున్నాడు. నా దేవుడు మీ పక్షమై వ్యాజ్యం ఆడబోతున్నాడు. నా దేవుడు మీ పక్షమై యుద్ధం చేయబోతున్నాడు. నిశ్చయముగా ఒక కొత్త చిగురు మీ జీవితంలో దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఒక ఫలభరితమైన అనుభవాలు దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా గట్టిగా ఒక చప్పట్లు. ఒక బలమైన అభిషేకంతో ప్రభు మిమ్మును నింపును గాక. బలమైన అభిషేకంతో ప్రభు మిమ్మును నింపును గాక. దావీదును అభిషేకించిన దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. దావీదును అభిషేకించిన దేవుడు మిమ్మల్ని అభిషేకించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చదువుదాం. 68వ కీర్తనలు 68వ కీర్తన 7వ వాక్యం. దేవా, నీవు నీ ప్రజలందరి ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని సీనాయి కంపించింది. దేవా, నీ స్వాస్థ్యము మీద వర్షమును సమృద్ధిగా నీవు కుమ్మరించావు. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తన ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో ఆయన ప్రయాణం చేసినప్పుడు భూమి కంపించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సీనాయి పర్వతము కంపించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు తన స్వాస్థ్యం మీద వర్షాన్ని సమృద్ధిగా కుమ్మరించాడంట. అది అలసి ఉండగా దాన్ని దేవుడు బలపరిచాడు. దేవుడు ఎందుకొరకు బయలుదేరి వస్తున్నాడు తెలుసండి? తన స్వాస్థ్యం మీద వర్షమును సమృద్ధిగా కుమ్మరించాడు. దేవుని స్వాస్థ్యమైన ప్రజలు మనం.
దేవుని స్వాస్థ్యం మీద వర్షము సమృద్ధిగా కుమ్మరించాలని. దేవుని స్వాస్థ్యము అలసిపోయినప్పుడు, సొమ్మసిలినప్పుడు వారికి బలం ఇవ్వాలని ప్రభువు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవరైనా అలసిపోలేదెన్నడును, అలసిపోలేదెన్నడు. హల్లెలూయా. అలసిపోనివ్వడు. ఆ స్వాస్థ్యం అలసిన ప్రతిసారి దేవుడు బలపరుస్తాడు. దేవుడు ఎందుకొరకు బయలుదేరి రాబోతున్నాడంటే, దేవుని ప్రజలారా, ఆత్మీయ జీవితంలో దేవుని స్వాస్థ్యమైన మీరు అలసిపోయారా, సొమ్మసిల్లిపోయారా, కృంగిపోయినవారా, పోయి ఉన్నారా? సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఆమెను చెప్పడం గట్టిగా. తన స్వాస్థ్యము అలసిపోయి ఉండగా ఆ స్వాస్థ్యాన్ని ఆయన బలపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. సాతాను యొక్క ఆయుధశాల ఒక దైవ సేవకుడికి దర్శనంలో కనిపించిందంట. ఏ శాల అండి? కళాశాల కాదు, ఆయుధాల శాల. సాతాను ఒక ఆయుధశాలలో చాలా ఆయుధాలు ఉన్నాయంట. ఆ దైవ సేవకుడు దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఆయుధశాలను చూస్తున్నాడండి. చాలా ఆయుధాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఆయుధం విపరీతంగా వాడబడినట్లు, విపరీతంగా సాతానుగాడు ఆయుధాన్ని ప్రయోగించినట్లు కనిపించింది. ఏంటి ఈ ఆయుధాన్ని సాతానుగాడు ఇన్నిసార్లు ప్రజల మీద, దేవుని ప్రజల మీద వాడాడు, ప్రయోగించాడు అని చూస్తే ఆ ఆయుధం మీద సొమ్మసిల్లిపోవడం అని రాసిందంట. అంటే సాతానుగాడు మనల్ని ఏం చేస్తాడు? మనం సొమ్మసిల్లిపోయేటట్లు చేస్తాడు, మనం అలసిపోయేటట్టు. ఏది శరీర సంబంధమైన అలసిపోయే అనుభవాల గురించి నేను చెప్పట్లా. దేహం కాబట్టి అప్పుడప్పుడు అలసిపోతూ ఉంటాం. 4 రోజులు బాగు లేకుండా పోతుంది. 4 రోజులు రెస్ట్ తీసుకుంటాం, మంచి ఫుడ్ తింటాము, లెమన్ వాటర్ తాగుతారు, ఏంటండి ఏదో ప్రోటీన్ ఫుడ్ తింటారు, ఎనర్జీ వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు. శరీరం కనుక శరీరం బలహీనమైనది, అప్పుడప్పుడు అలసిపోతుంటారు. శరీర బలహీనతల గురించి నేను చెప్పట్లేదు. దేవుని స్వాస్థ్యము, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని సంఘం, ఆ సంఘం అలసిపోయినప్పుడు, ఆ సంఘం సొమ్మసిల్లిపోయినప్పుడు, ఆ సంఘం బలహీనత చెందినప్పుడు సాక్షాత్తు దేవుడే వచ్చి బలపరుస్తాడు. సాతానుగాడు సంఘం మీద కావచ్చు, విశ్వాసీ జీవితంలో కావచ్చు, దైవ సేవకుని జీవితంలో అతను సొమ్మసిల్లిపోయేటట్లుగా చేస్తాడు. ఆత్మీయ జీవితంలో అలసిపోయేటట్లుగా చేస్తాడు. ఏలియా లాంటి దైవజనుడి గురించి బైబిల్లో మనం చదివితే ఎంత గొప్ప దైవజనుడు, దేవుని కోసం రోషం కలిగి నిలబడిన దైవ సేవకుడు. అవతల 850 మంది ప్రవక్తలు, 450 మంది బయలుదేవతల ప్రవక్తలు, 400 మంది అష్టారోతు దేవతల ప్రవక్తలు అవతల నిలబడి ఉంటే ఒక్కడ నిలబడి 850 మందికి సమాధానం చెప్పాడు. 10 మంది మనకు వ్యతిరేకంగా మాట్లాడితేనే మనం కృంగిపోతాం. అలాంటిది 850 మంది అవతల నిలబడ్డారు. యువతల ఒక్కడ నిలబడి వాళ్ళతో సవాలు విసిరాడు, సమాధానం చెప్పాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని కురిసింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆయన ప్రార్థన చేసి పని పడుతుంటాడు. ఆ మెరకెక్కి చూడు, ఆ మెరకెక్కి చూడు, వర్షపు సూచన ఏదంటే లేదు, లేదయ్యా, ఏ సూచన లేదు, ఏ సూచన లేదు. నెగటివ్గా మాట్లాడుతుంటే లేదు 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 అంటూ ఉంటారు. కుదరదు, జరగదు, సంభవం లేదు, అసాధ్యము అసాధ్యము అసాధ్యమనే రిజల్ట్ వస్తూ ఉంటుంది. వర్షపు సూచన లేదు, బాగుపడే సూచన లేదు, మేలు కలిగే సూచన లేదు, సస్యశ్యామలంగా మార్చే సూచన లేదు. అంతా ఎడారే, ప్రయత్నం అంతా విఫలమే. కానీ ఏలియాకు ఒక క్లారిటీ ఉందండి. అందుకంటారు వెళ్ళి చూసి వస్తూ ఉండు, నువ్వు వెళ్ళి సముద్రం వైపు చూడు, కరెక్ట్గా మెరకెక్కి సముద్రం వైపు చూడు. ఆ తర్వాత 7వసారి ఆయన వచ్చి అన్నాడు, మనిషి చెయ్యంత, అరచెయ్యంత, ఏంటండి ఒక అరచెయ్యంత మేఘం మాత్రమే కనబడు. అది కూడా నిర్లక్ష్యంగా ఆయన చెప్పాడు. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే అది మనిషి చెయ్యి కాదండి, అది దేవుని చెయ్యి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. అలాంటి ఒక గొప్ప దైవ సేవకుని జీవితంలో ఆయన సొమ్మసిల్లిపోయాడు.
అలాంటి ఒక గొప్ప దైవ సేవకుడు ఆత్మీయ జీవితంలో అలసిపోయాడు. నువ్వెంతో గొప్పవాడు కావచ్చు, నీ కుటుంబం ఎంతో గొప్పది కావచ్చు, గొప్ప గొప్ప అనుభవాలు నీ ఖాతాలో ఉండొచ్చు, దేవుని కోసం రోషం కలిగి ఒకవేళ నీవు గతంలో జీవించిన వాడు అయి ఉండొచ్చు. కానీ సాతానుడు నీవు సొమ్మసిల్లేటట్లుగా చేస్తాడు, సాతానుడు నీవు అలసిపోయేటట్లుగా చేస్తాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడుగా మారుతావని బైబిల్ హెచ్చరిస్తుంది. శ్రమల్లో, పోరాటాల్లో నీవు సొమ్మసిల్లిపోయేటట్లు, నీవు అలసిపోయేటట్లు, నీవు బలహీనపడేటట్లుగా సాతాను నిన్ను కృంగదీస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి సాతాను గడు వచ్చేసి, ఇదిగో నువ్వు చేసిన పాపాలు దానికి సంబంధించిన ఆధారాలు అని తీసుకొచ్చి ఆ పేపర్లన్నీ తీసుకొచ్చి కుప్పలు పోస్తున్నాడు. ఇదిగో నువ్వు చేసిన పాపాలు, దీనికి ఆధారాలు, నీవు ఒకటి సేవకుడివేనా, నీవు చేసే సేవేనా అని వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏదో రాసుకుంటా ఉన్నాడంట. మార్టిన్ లూథర్ గారు ఏదో రాసుకుంటున్నారు. సాతాను గడు వచ్చి చెవులో ఊదుతూ ఉన్నాడు, చెవులో మాట్లాడు, ఇదిగో నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అక్రమాలు, నీలాంటి వాడు దేవుని సేవకు పనికిరాడు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అక్కడ పక్కన ఒక ఇంక్ బాటిల్ ఉందండి, ఇంక్ బాటిల్ ఒకటి ఉంది, దాని నిండా ఇంక్ ఉంది. మార్టిన్ లూథర్ గారు ఏం చేశారు తెలుసండి, నిజమేరా బాబు, నేను పాపిని కావచ్చు, ఇది నేను చేసిన పాపాల యొక్క పత్రాలు కావచ్చు, ఇదిగో నేను ఘోర పాపి అయినప్పటికీ ఇదిగో ఈ ఇంక్ తీసుకొని ఈ పేపర్ మీద పోసాను, ఆ పేపర్ మీద రాతలన్నీ కూడా తుడిచిపోయినట్లు నా యేసు రక్తం నా ప్రతి పాపం నుండి నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను పవిత్రునిగా చేసి, సాతానా నీవు నన్ను భ్రమ పెట్టవద్దు, సాతానా శత్రువా నీవు అతిశయించొద్దు, నేను చీకట్లో ఉన్నానని నీవు అతిశయించొద్దు, సాతానా శత్రువా నేను చీకట్లో ఉన్నాను, నా దేవుడని యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు ఎందుకు బయలుదేరి వస్తారంటే ఆత్మీయ జీవితం నువ్వు అలసిపోయావేమో, ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోయావేమో, ఆత్మీయ జీవితంలో కృంగిపోయావేమో సహోదరి. దైవజనమా, దేవుని సంగమా, సొమ్మసిలిన స్థితిలో, అలసిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో. దేవుడు వచ్చేసి బదరు వృక్షం కింద ఆ యెజబెల్ మాటలకు భయపడ్డాడు అంటే సామాన్యురాలైన మనిషి కాదు ఆమె ఒక మాంత్రికురాలు. ఎవరండి ఆమె? మాంత్రికురాలు. మంత్ర ప్రయోగాలు చేసే, బయలుదేవతను సేవించే, మంత్ర ప్రయోగాలు చేసే ఒక దుర్మార్గమైన స్వభావం కలిగిన మనిషి ఆమె. అందుకొరకే భయపడిపోయి అరణ్యంలో ఒక దిన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఒంటరిగా, కొన్నిసార్లు మీరు చూడండి మనల్ని మనమే ఒంటరి వాళ్ళగా చేసేసుకుంటుంటాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉన్నా అన్నీ ఉన్నా మనం లోన్లీగా ఫీల్ అవుతుంటాం. మనకి ఎవరు లేరేమో, మన కోసం ఎవరు రారేమో. ప్రైజ్ ది లార్డ్. ఒక సహోదరి ఇలా చెప్తుంది, అన్న మా 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 అత్తమ్మ గారికి నేను నా భర్త బాగుంటే అస్సలు ఓర్చుకోదన్న. భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటే, కొడుకే కదా, కొడుకు కోడలు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతుందన్న. అసలు మామూలు ఇది కాదన్న, ముదురుదన్న, ముసలిది, అస్సలు ఓర్చుకోలేకపోతుందన్న. మేము నవ్వుతున్నా, మేము ఎక్కడైనా బయటికి వెళ్తున్నా, మేము కలిసి తింటున్నా, మాట్లాడుకుంటున్నా ఆమె తట్టుకోలేకపోతుంది. ఏదో గొడవలు పెడుతుంది, ఏదో అంటది, ఏదో మాకు సమాధానం లేకుండా చేస్తుంది. మాకేం అర్థం కావట్లేదని అంటే దైవ సేవకులు ఆ తల్లికి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఆమె తట్టుకోలేకపోతుంది, ఓర్చుకోలేకపోతుంది నీవు అనుకుంటున్నావు, కానీ ఆమె ఒంటరిది అయిపోయింది. చిన్నప్పుడే భర్తను పోగొట్టుకునింది, కొడుకే సర్వస్వం అనుకొని ఆ కొడుకుని పెంచి పెద్ద చేసింది. వాడు ప్రయోజకుడు అయ్యాడు, ఇప్పుడు వివాహం చేసుకున్నాడు. ఎక్కడ నా కొడుకు నాకు దూరం అయిపోతాడేమనే భయం. మీరు ప్రేమగా ఉండడం ఆమెకి ఇబ్బంది కాదు, ఎక్కడ నా కొడుకు దూరం అయిపోతాడేమో, అతడు నాకు దూరం అయిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతానేమనే భయం ఆమెను ఇలా ప్రవర్తించేటట్లుగా చేస్తుంది. మన ఇళ్లలో, మన కుటుంబాల్లో ఇలాంటి స్వభావం కలిగిన మనుషులు మనం చూస్తుంటాం. అందరూ ఉన్నాం కదా, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు అంటే ఏదో తెలియని వేదన, ఏదో తెలియని బాధ, ఎక్కడో ఏర్పడిన గాయం, హృదయంలో ఏర్పడిన గాయం, మనసులో ఏర్పడిన భయం నిన్ను కృంగదీసిందేమో, నిన్ను ఒంటరివాడిగా చేసిందో, ఎవరి సహాయం కూడా నాకు వద్దని
ఒంటరిగా వెళ్ళి ఒక బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే ఒక సేవకుడు చనిపోతే బాగుంటుందని అనుకుంటున్నాడంటే ఆయన ఎంత డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళాడో మీరు ఆలోచించాలి. మన ఇళ్లలో ఎవరైనా నేను చచ్చిపోతాను అంటుంటే అది ఎగతాళిగా తీసుకోదు. ఆ మాట వాళ్ళ నోట వచ్చిందంటే వాళ్ళు ఏ స్టేజ్కి ఎంత డిప్రెషన్ స్టేట్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. మరణాపేక్ష గలవాడే ఉన్నాడండి ప్రేమైన వారు. అతని కోసం ఎవరు రాలేదు, రాజు రాలేదు, ఆయన ద్వారా మేలు పొందుకునే వాళ్ళు రాలేదు, ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వాళ్ళు రాలేదు, కరువు కాలం అంతా పోషించబడిన కుటుంబాలు రాలేదు అతని కొరకు. దేవుడు అంటాడు తన స్వాస్థ్యం అలసి ఉండగా బలపరచడం కొరకు ఆయన బయలుదేరి వస్తాడంటే చెప్పండి కూడా మొదలు గట్టిగా. దేవుడు దిగి వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు, దేవుడు దిగి వచ్చి ఏలియా లే భోంచేయమని చెప్పి ఏలియాని లేవనెత్తి దేవుడు ఆహారం రొట్టెను నీళ్లను పరలోకం నుండి వచ్చిన ఆహారం అది 2 పర్యాయాలు ఆహారాన్ని ఇస్తే తిని 40 రోజులు దివారాత్రులు ప్రయాణం చేసుకుంటూ హోరేబు కొండకెళ్ళి అక్కడ కూడా ఒక గుహలో దూరాడు. సొమ్మసిలిన అనుభవాలు, అలసిపోయిన అనుభవాలు, ఎంత ఆహారం తిన్న బలం రాలేదు. రొట్టె నీళ్ల ద్వారా ప్రయాణం చేశాడేమో, నడిచి వెళ్ళాడేమో, మరలా గుహలోనికి వెళ్ళి ఒక దుప్పటి కప్పుకున్నాడు. అక్కడ దేవుడు దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. నీవెక్కడికి వెళ్ళినా నా దేవుడు నీ కొరకు బయలుదేరి రాబోతున్నాడు. నీవెక్కడ నీ కొరకు నా దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. నీవెక్కడుంటే అక్కడ నా ప్రభు నీ కొరకు దిగి రాబోతున్నాడు, నీ కొరకు బయలుదేరి రాబోతున్నాడు. హల్లెలూయా. దావీదు భక్తులు ఆకాశానికి ఎక్కి వెళ్ళిన అక్కడ నీవు ఉన్నావు, పాతాళానికి దిగిపోయిన నీవు అక్కడ వచ్చావు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాల దగ్గరికి వెళితే అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించింది. ప్రేమైన వాళ్ళరా, నీవెక్కడికి వెళ్ళినా దేవుని కరుణాహస్తం నీతో పాటు ఉండబోతుంది. నా దేవుడు నీ కొరకు బయలుదేరి రాబోతున్నాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రభు మీ కొరకు బయలుదేరి రాబోతున్నాడు అని చెప్పి. బయలుదేరి రాబోతున్నాడు. నీవు అలసిపోయావా? నా ప్రభు నేను బలపరచబోతున్నాను చెప్పండి. నిశ్చయంగా ఈ ఆరాధనలో దేవుడు నేను బలపరచబోతున్నాడు. ఈ ఆరాధనలో దేవుడు నేను బలపరచబోతున్నాడు, 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 బలపరచబోతున్నాడు. ఏలియా ఇక్కడేం చేస్తున్నావు? ఏలియా నీవు ఇక్కడేం చేస్తున్నావు అంటే, ప్రభువా నీ ప్రజలందరూ ద్రోహులుగా మారిపోయారు, నీ ప్రజలు ద్రోహం చేశారు. యెజబెలు ప్రవక్తలందరినీ చంపేసింది. నేను ఒక్కడనే రోషం కలిగి నీ కొరకు బ్రతుకుతున్నానంటే దేవుడు అంటాడు, ఏలియా బయలు దేవతకు మ్రొక్కని ఇంకా 7,000 మంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవు ఒంటరి వాడివి కాదు. బయలు దేవతకు మ్రొక్కని ప్రవక్తలు, బయలు దేవతకు మ్రొక్కని ఇంకా 7,000 మంది ఉన్నారు. నువ్వు ఒంటరి వాడిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నాయి. నీవు గుహలో ఉండవలసింది కాదు, గుహలో దాగి ఉండవలసింది కాదు, నువ్వు వెలుపలికి రావాలి. అయ్యా ఇజబేలు గురించి అసలు దేవుడు మాట్లాడలే. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. ఈయన ప్రభువా ఆ ఇజబేల్ అనే స్త్రీ అంటుంటే ఆ టాపిక్ పక్కన పెట్టరా బాబు. నిన్ను కృంగదీసే టాపిక్ని ఎందుకు మరలా మాట్లాడతావు? ఒక సబ్జెక్ట్ నేను బలహీనపరచినట్టు తీసి పక్కన పడేయండి, అంతేకా. ఒక సబ్జెక్ట్ నిన్ను నొప్పిస్తుందంటే ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టే. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒక గాయం ఏర్పడిందండి, దానికి దేవుడు మందేస్తాడు, దాన్ని దేవుడు మానుపుతాడు. ఆ గాయాన్ని మరలా నాకు గాయం అయిందని చెప్పి మరలా దాన్ని కదిలిస్తే అది మరలా ఆ పుండు ఎక్కువ అయిపోతుంది. ఒక సబ్జెక్ట్ నిన్ను నొప్పిస్తుంది, ఒక సబ్జెక్ట్ గురించి నీవు విన్నప్పుడు ఇబ్బంది పడుతున్నావు, ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేస్తాయి. అయ్యా ఇజబేల్ సంగతి నువ్వు పక్కన పెట్టు. నువ్వు చేయవలసిన పని చాలా ఉన్నాయి. నువ్వు లేచి నీకు మారుగా ఎలీషాను అభిషేకించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు గుహలో ఉండవలసిన వాడు కాదు. తన స్వాస్థ్యము అలసి ఉండగా దేవుడు ఆ స్వాస్థ్యాన్ని బలపరుస్తాడు. ఆమెను చెప్పడం అందరు గట్టిగా. సౌలు సైన్యం అంతా వెళ్ళి, సౌలు సైన్యం కాదంటారా? సౌలు మీద దేవుని ఆత్మ లేదంటారా? సౌలు పరాక్రమశాలి కాదంటారా? సౌలు సైన్యం దేవుని సైన్యం కాదంటారా? ఎందుకు భయపడిపోతున్నారు? ఎందుకు వారి మనసు కృంగిపోయింది? వాళ్ళు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాని ఆరాధించట్లేదా? 40 రోజుల నుండి ఒక సమస్య పట్టి పీడిస్తుందంటే సౌలు ఎందుకు సాహసించలేకపోతున్నాడు?
సౌలు సైన్యం ఎందుకు సాహసించలేకపోతున్నారు అంటే ప్రియులరా, గొల్యాత్ అనే ఒక వ్యక్తి వచ్చి ప్రతిరోజు వారి మనస్సుని కృంగదీసే మాటలు. చచ్చేవాడికైనా ధైర్యం పుట్టించే మాటలు చెప్పండి, అప్పుడు వాడి ప్రాణంలో త్రాణం పుడుతుంది. ఆమె చెప్పండి అది గట్టిగా. చచ్చేవాడికైనా చావుదేముందిలే బ్రదర్, ఎప్పుడైనా పోవాల్సి, దాని గురించి నువ్వు ఎందుకు థింక్ చేస్తావంటే వాడు ఇంకొక 6 నెలలు బతుకుతాడు. అలా కాకుండా డాక్టర్ 6 నెలలు బతుకుతాడని చెప్పారంట. మన ఊరికే ఉండం కదండి. అక్కడ హాస్పిటల్లో ఉన్న నర్సక్కని పిలిచి, నర్సక్క అక్కో ఈ అక్క మనక్కే, ఈ అక్క మనక్కే, కొంచెం చూసుకోమంటే ఆ అక్క కొంచెం తిక్క. ఆ తిక్క అక్క ఏం చేస్తుందో తెలుసండి, వెళ్ళి రోజు 6 నెలలని డాక్టర్లు చెప్పారు. ఈమె వెళ్ళి ఏమన్నారు డాక్టర్లు, 6 నెలలు బతుకుతానని అన్నారు, జాగ్రత్తగా మెడిసిన్ వాడుకుంటూ ఒక 6 నెలలు బతుకుతానని అన్నారంటే 6 నెలలు కష్టమే లేండి. అది కాదులేండి, డాక్టర్ అంతే చెప్తుంటాడులేమ్మా, మనం కాబట్టి నిజాలు మాట్లాడుకోవాలిగా, మనం కష్టమే. అయినా పాస్టర్ గారు ప్రార్థన చేశారు. పాస్టర్లు చేస్తారులే ప్రార్థనలు చింతకాయలు రాలుతాయా? పోయిన వారంలో ఇదే బెడ్ మీద ఆమె కూడా 6 నెలలని చెప్పారు, ఇదే జబ్బు. ఆమె కోసం కూడా అబ్రాం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు. అయినా పోయిన వారమే పోయింది. ఇంకా 6 రోజులకి ఫోన్ వచ్చిందనమాట, సహోదరి ప్రభునందు నిద్రించింది. ఆమెకున్న జబ్బును బట్టి పోలేదండి, ఈ తిక్కుంది కదండి, ఈ అక్క వలన పోయిందనమాట. మనల్ని కృంగదీసే మనుషులు చూడండి. గొల్యాతు ఆయన వచ్చి కట్టుకొని పట్టుకొచ్చి వాళ్ళని కొట్టడం చెప్పడం ఇవేం చేయాల, వాళ్ళని బలహీనపరిచే మాటలు. మీరు సౌలు దాసులు కారా? మేము సౌలు దాసులు ఎందుకు అవుతాం? మేము దేవుని దాసులం. మన మనుషులకు దాసులం కాదు, మన దైవ దాసులం. చెప్పండి కూడా మంది గట్టిగా, దేవుని బిడ్డలం మనం, దేవుని సైన్యం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఒకవేళ ఆత్మీయ జీవితంలో అలసిపోయావేమో, ఎవరి కోసం ప్రభు మాట్లాడుతుండో నాకైతే తెలీదు, అలసిపోయావేమో, సొమ్మసిల్లిపోయావేమో, బలహీనపడి, నీవు దేవుని స్వాస్థ్యం. నీకోసం నా దేవుడు సమృద్ధిగా ఆత్మ వర్షమును కుమ్మరించబోతున్నాడు, పరిశుద్ధాత్మ వర్షమును కుమ్మరించబోతున్నాడు, ఆశీర్వాదపు జల్లులు దేవుడు కుమ్మరించబోతున్నాడు, ఆశీర్వాదపు వర్షమును దేవుడు కుమ్మరించబోతున్నాడు, తన స్వాస్థ్యమును దేవుడు వర్షముతో తడపబోతున్నాడు. ఆలసిపోయి ఉండగా దేవుడు దాన్ని బలపరచబోతున్నాడు. కృంగిన నిన్ను నా దేవుడు నింగికి లేవనెత్తునుగాక. హల్లెలూయా. గతంలో నువ్వు ఎన్నడూ వెళ్ళని నూతనమైన మార్గాల ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. ముందెన్నడూ లేని ఒక నూతనమైన బలముతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. నువ్వు నానాటికి బలాభివృద్ధిని పొంది తప్పక సియోనులో దేవుని సన్నిధిని కనబడబోతున్నావు. హల్లెలూయా. సొమ్మసిల్లిన వారందరికీ దేవుడు బలమిచ్చునుగాక. ఇంకొక మాట కూడా చదవండి. హబక్కూకు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం త్వరగా. ఎవరో ఒకరు చదవండి అమ్మా. దేవుడు అంటారు కానీ బయలుదేరిన సంగతి చెప్పట్ల. దేవుడు బయలుదేరుచు ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు పారానుల నుండి వేంచేయిచు ఉన్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలం అంతటా కనబడుచున్నది, భూమి ఆయన ప్రభావముతో నిండి ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు వేంచేయిచు ఉన్నాడు, ఆయన మహిమ ఆకాశమంతట కనబడుచున్నది, భూమి అంతా ఆయన ప్రభావముతో నిండును. దేవుడు బయలుదేరినప్పుడు ఆకాశమంతా ఆయన మహిమ కనబడుతుంది, భూమి అంతా ఆయన ప్రభావంతో నిండి ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు మన కోసం వచ్చినప్పుడు, ప్రభు కోసం మన కోసం ఆయన బయలుదేరి వచ్చినప్పుడు ఆకాశమంతా ఆయన మహిమ చేత కప్పబడుతుంది, భూమి ఆయన ప్రభావం చేత నింపబడుతుంది. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన ఆకాశంలో ఆయన సింహాసనం ఉంది, అక్కడ కూర్చున్నాడు.
భూమి ఆయన పాదపీఠం, ఆయన సంఘం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘమంత ప్రభావముతో నింపబడునుగాక. దేవుని సంఘమంత ప్రభావముతో నింపబడునుగాక. దేవుని మహిమ చేత నింపబడునుగాక. ఆయన హస్తం నుండి కిరణాలు బయలుదేరి వస్తుందంటండి. అక్కడ ఆయన బలం దాగి ఉందామని కింద ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఆయన బయలుదేరి వచ్చినప్పుడు సంఘాన్ని ప్రభావము కలిగిన సంఘముగా ప్రభు మారుస్తాడు. భూమి అనగా సంఘం. సంఘాన్ని ప్రభావముతో ప్రభు నింపబోతున్నాడు, మహిమతో నింపబోతున్నాడు. ఏది? ఆది అపోస్తుల రోజుల్లో జరిగిన ఉజ్జీవం. భూమి మీద మొట్టమొదటిగా సంఘం స్థాపించబడినప్పుడు 120 మంది పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు మేడగదిలో 120 మంది ఏక మనసుతో, ఏక భావంతో, ఏక తాత్పర్యంతో వాళ్ళు ప్రార్థన చేస్తుండగా బలమైన గాలి వంటి శబ్దం వారికి వినిపించి అగ్ని నాలుకలు విభాగింపబడి వారందరి మీద వ్రాలగా వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడ్డారు. ఆనాడు స్థాపించబడింది దేవుని సంఘం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. 120 మందితో మొదలైన ఆ సంఘం. దైవ సేవకుడు లేచి ప్రసంగించినప్పుడు ప్రజలందరూ వచ్చి రక్షణ పొందాలంటే మేమేమీ చేయవలేను. ఆమె వేల సంఖ్యలో ప్రజలు వచ్చేసి రక్షణ పొందాలంటే మేమేమి చేయవలేను అడిగంత దేవుని మాటలు విన్నారు. మిమ్మల్ని అమ్మ వినమ్మా, అన్న నేనేనన్నా వినన్నా, బ్రదర్ వినండి, బ్రదర్ మా తలలు పైకి ఎత్తండి, మీకు మేము అడిగి చెప్పాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. మీకు అమ్మ వినండి, తమ్ముడు విను, బాబు విను, మీకే చెప్తుండేది వినండి అని మిమ్మల్ని అయితే అడిగి వినండి అని చెప్పాల్సిన పరిస్థితి. ఆనాడు సంఘం ఉజ్జీవింపబడినప్పుడు అనేక దేశాల నుండి వచ్చిన ప్రజలు రక్షణ పొందాలంటే మేమేమీ చేయవలేను. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిస్మం పొందండి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని బోధించారు. ఆ మాటలు వాళ్ళ హృదయాలు పొడవబడి వాళ్ళు మారు మనసు పొంది 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రజల్ని పోగు చేయడానికి ఏదైనా స్కీమ్ ఏదైనా పెట్టారా? చర్చ్ డెవలప్మెంట్ కోసం ఏదైనా స్కీమ్ ఏదైనా పెట్టారా? సంగమా, రేపు ఆదివారం మీరు మందిరానికి వస్తాయి, 1 బాటిల్ కొంటే 1 బాటిల్ ఫ్రీ. ఇదే వాటర్ బాటిల్ కానీ మీరు బయట కొనాలంటే ఇది 500 రూపాయలు అవుతుంది. మీ కొరకు మేము 499 రూపాయలకి ఇస్తాం. ఇట్లాంటి స్కీములు ఏమైనా పెట్టారా? ఏ స్కీమ్ లేదండి. జనాల్ని ఊరించడానికి, ఉక్కిరి బిక్కిరి చేయడానికి, అండి ముచ్చమట్లు పట్టించడానికి దైవ సేవకులు అక్కడ ఏమైనా చేశారంటే ఏమీ చేయలేదండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆ సంఘం లోపల సంథింగ్ ఏదో జరిగింది. ఆ సంఘంలో సంథింగ్ ఏదో జరిగిందండి. ఆ లోపల జరిగినది బయట ఉన్న ప్రజలందరూ లోపలికి ఈడ్చుకొచ్చింది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇక్కడ సంథింగ్ ఏదో జరగాలి. ఆమెను చెప్పడం గట్టిగా. ఇక్కడ జరిగినది ఈ రాజమండ్రిలో ఉన్న పట్టణ ప్రజలందరూ ఇక్కడ ఈడ్చుకుంటూ తీసుకురావాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఆకర్షించాలి. సంఘంలో జరిగే కార్యాలు, సంఘంలో జరిగే కుమ్మరించబడే దేవుని శక్తి ద్వారా చుట్టుపక్కల పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఆకర్షించాలి. ఈరోజు చాలా చోట్ల మనుషుల్ని ఆకర్షించడానికి కోసం ఎన్నో వినోదమైన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. మనుషుల్ని ఊరించడానికి, వారిని ఉత్సాహపరచడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏది అవసరం లేదండి. దేవుని శక్తి కుమ్మరించబడాలి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధాత్మ ఏం జరిగింది ఆ సంఘంలో అంటే పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. ప్రతివారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించే వాక్ శక్తి కొలదిగా వాళ్ళ భాషలతో మాట్లాడారు. హల్లెలూయా. ఒక దైవ సేవకులే కాదండి, సంఘమంతా శక్తి చేత నింపబడాలి, సంఘమంతా ఆత్మ చేత నింపబడాలి. సేవకులు ఏం చేస్తారో తెలుసండి? వాక్యం బోధించడం, ఆరాధన జరిగించి ఇదే మా పని. ఆమెను చెప్పడం గట్టిగా. మేము స్కీములు పెట్టి మీ అందరిని ఎక్కడికో తీసుకెళ్తాము. సముద్ర తీరానికి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సముద్ర తీరం దగ్గర కూడికలు పెడదాం. ఫ్యామిలీగా రండి, కుటుంబానికి 1000 రూపాయలు అవుతుంది, మీకు భోజనాలన్నీ పెడతాము, స్త్రీలందరికీ కిట్టి పార్టీలు పెడతాం. ఏంటండి అక్కడ ఫ్యాషన్ షో కూడా ఉంటుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు పాలు పంపులు పొందొచ్చు.
ఇవన్నీ అవసరం లేదు. డిస్కో లైట్లు అవసరం లేదు. ఇంకేదో చేసి జనాల్ని మనం ఆకర్షించాల్సిన అవసరం లేదండి. సంఘంలో దేవుని శక్తి కుమ్మరించబడితే వెలుపట్టు ఉన్న ప్రజలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. అది ప్రభావము కలిగిన సంఘం. పరిశుద్ధ దేవుడు బయలుదేరి వచ్చినప్పుడు సంఘం ప్రభావము గలదిగా మార్చబడుతుంది. సంఘముల ప్రభావం నింపబడుతుంది. ఆ ప్రభావము, సంఘానికి ఉన్న ఆ ప్రభావం మనుషుల్ని ఆకర్షించింది. ప్రైజ్ ది లార్డ్. నాకు గుంటూరులో ఒక ఫ్యామిలీ ఎవరో వచ్చి కలిసి ప్రార్థన చేయించుకున్నారు. ఆరాధనకు వచ్చామండి, నేను అన్నాను, మీరు ఎక్కడుంటారు? ఎవరు చెప్పారండి? ఇక్కడ హోసన్న మందిరం. ఫస్ట్ టైం వచ్చామండి, మేము మొదటిసారి వచ్చాం. ఎవరు చెప్పారు మీకంటే, అప్పుడు పోయిన వారం పలానా ఊరు నుండి మొట్టమొదటిగా ఒక ఫ్యామిలీ వచ్చారంట. మొట్టమొదటిసారి మీ చర్చికి వాళ్ళు వచ్చారంట. మొట్టమొదటిసారి, అదే ఫస్ట్ టైం రావడం అంట. ప్రేయర్ చూసుకుని వాళ్ళు బస్సులో వెళుతున్నారు. మేము వాళ్ళ ప్రక్కన కూర్చొని ఉన్నాం. మేము పక్కన సీట్లో కూర్చొని ఉంటే వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మేము విన్నాం. అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, హోసన్న ప్రార్థన మందిరం ఉంటుంది, మేము మొదటిసారి అక్కడికి వెళ్ళాము. ప్రభు మమ్మల్ని హృదయానందం చేత నింపాడు, ప్రభావం చేత ప్రభు మమ్మల్ని నింపాడు, మా సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కలిగించాడు, మాతో ప్రభు మాట్లాడాడు. కాబట్టి మీరు కూడా ఒకవేళ వెళతానంటే వెళ్ళండి. అక్కడ ప్రతి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతూ ఉంటుంది, వెళ్ళండి అని వాళ్ళు చెప్పారు. మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం ఒక 10 వారాలు, ఒక నెల రోజులు వచ్చి చెప్పిన వాళ్ళు కదా, ఒక్క వారం ఒక్క ఆరాధనలో పాలు పంపులు పొందారు. వాళ్ళు వెళ్ళి చెప్తున్నారండి దేవుని గురించి. మనం ఎన్ని వారాల నుండి వస్తున్నాం మందిరానికి? ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నాం? కనీసం కొంతమందినైనా దేవుని సన్నిధికి నడిపించగలిగామా? కొంతమందికైనా ఈ సువార్తను చెప్పగలిగామా? మిమ్మల్ని బట్టి కొంతమంది అయినా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారా? సంఘము వెలుపట ఉన్న ప్రజల్ని, అన్యజనుల్ని, వెలుపట్టున్న ప్రజల్ని, పాపంలో ఉన్నవాళ్ళని, చీకట్లో ఉన్నవాళ్ళని, అంధకారంలో ఉన్నవారిని ఆకర్షించాలి. ఎప్పుడు ఆకర్షిస్తారంటే ఆ సంఘంలో ప్రభావం ఉన్నప్పుడు. ఈ సంఘానికి ప్రభావం ఎలా వస్తుందంటే, దేవుడు ఎక్కడైతే బయలుదేరి వస్తాడో, ఏ స్థలంలో వచ్చి ప్రభు నిలబడతాడో ఆ సంఘం ప్రభావం కలిగిగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దైవ సేవకులు బయలుదేరి వెళుతూ ఉన్నారండి. ఒకటి దేవుని శక్తి, రెండవదిగా దేవుని నామం. సంఘ ప్రభావానికి ప్రభు ఇచ్చేది ఏంటంటే, ఒకటి దేవుని శక్తి, రెండవదిగా దేవుని నామం. చెప్పండి, దేవుని, చెప్పాలి, శక్తి, దేవుని నామం. దేవుని శక్తి, దేవుని నామం. దేవుని శక్తి, దేవుని నామం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉన్నారు. పేతురు, యోహాను దేవుని మందిరానికి ఎక్కి వెళుతున్నారు. 40 సంవత్సరాలు పుట్టుకుంటివాడు ఆ శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర. శృంగారం అనే దేవాలయపు ద్వారం అనేది వెండి బంగారాలతో బాగా అలంకరించి ఉంటారు. మనమైతే బెలూన్స్ వాటితో డెకరేట్ చేసాము. మన స్ట్రెంత్ అంతే, బెలూన్స్ వాడుతూ మనం కొంచెం డెకరేట్ చేసుకుంటామేమో. వాళ్ళు ఆ గుమ్మాన్ని వెండితో బంగారాలతో అలంకరించి ఉంటారండి. అది శృంగారం అనే దేవాలయపు ద్వారం. అందరూ ఆ ద్వారం గుండానే వెళ్ళాలని ఇష్టపడతారు. ఎందుకంటే అమ్మో వెండితో అలంకరించారంటే ఆ డోరు, ఆ గుమ్ము బంగారంతో అలంకరించారంటే చాలామంది ఆ గుమ్ము నుండి వెళుతూ ఉంటారు. చాలామంది ఆ మార్గం నుండి వెళుతున్నారు. 40 సంవత్సరాలు పుట్టినప్పటి నుండి కుంటివాడైన వ్యక్తి ఆ శృంగారమైన దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్నారు. దైవ సేవకులు మందిరానికి ఎక్కి వెళుతున్నారండి. ఏమైనా వాళ్ళ ద్వారా నుండి దొరుకుతుందేమని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మా కలిగిన దాన్నే నీకిస్తున్నాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దైవ సేవకులు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసు? యేసు నామాన్ని ప్రభు ఇచ్చాడు. ఆమేన్. లోకం ఇవ్వనిది. ఆ కుంటివాడి జీవితంలో చాలామంది ఉన్నారు. లోకం ఇవ్వలేనిది. లోకం ఇస్తే ఏమి ఇవ్వచ్చు? ఆ కుంటివాడి మీద ఒకవేళ ఎవరికైనా లోకస్తులకి ప్రేమ కలిగి, అభిమానం కలిగి, అతని ఫ్యామిలీ మెంబర్స్కి అభిమానం కలిగి ఇస్తే ఏమి ఇస్తారు? నేను ఇంకా ఇలా చెప్తున్నానండి. ఆ కుంటివాడు పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ భాగ్యం అని భావించింది. ఏమని భావించిందండి? ఏ తల్లి అయినా తనకు కొడుకు పుడితే ఏమని భావిస్తుంది? నా కర్మ అంటారా? భాగ్యం, నన్ను భాగ్యవంతురాలు అంటారు. వీడు నాకు దొరకడు భాగ్యం అని భావించింది. ఆ తర్వాత వాడిని నిలబెడితే వాడు నిలబడలేకపోయాడు. వాడు కాళ్ళల్లో
పాదములో చీలమండలాల్లో స్ట్రెంగ్త్ లేదండి. అప్పుడు ఆమె అనుకున్నది, వీడు భాగ్యం కాదు, వీడు భారం. వీడు భాగ్యం అని భావించాను, వీడు నాకు భారంగా మారిపోయాడని ఆ తల్లి బాధపడింది. అలా ప్రియులరా 40 సంవత్సరాల వయసు ఉంటుంది ఆయనకి. ప్రతిరోజు తీసుకొచ్చి అక్కడ కూర్చుండిపోతారు. చాలామంది వచ్చారు, చాలామంది తన జీవితంలోకి వచ్చారండి. చాలామంది ఎవ్వరు ఇవ్వలేనిది. మనుషులు ఇస్తే ఏమి ఇస్తారంటే, ఒకవేళ మనల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. లోకం మనల్ని ఏం చేస్తుందంటే, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయా? రాజమండ్రిలో మాల్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటండి ఉన్నాయా? పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయండి. దాంట్లోకి వెళ్ళిపోయి కొంటారో లేదో తర్వాత సంగతి కానండి. ఖాళీగా ఉంటే చాలంతే వెళ్ళిపోతారు. ఫుల్ ఏసీ ఉంటుంది కదండి. వెళ్ళి అదెంత, ఇదెంత, ఆ డిజైన్లో ఈ కలర్ లేదా, ఈ కలర్లో ఆ డిజైన్ లేదని ఒక గంట సేపు తిరిగి 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 వస్తారు. అంతే, గంటో 2 గంటలు తిరిగి ఏమైనా కొన్నావంటే కొన్నదేం ఉండదు, ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. అర్థమైందండి? రకరకాలమైన కార్యక్రమాల ద్వారా లోకం మనల్ని ఎంటర్టైన్ చేయగలుగుతుంది, అంతేకాదు. ప్రైజ్ ది లార్డ్. రకరకాల కొంతమంది మత్తు పదార్థాలు, మత్తులో మునిగి తేలుతూ ఉంటారు. లోకం వాళ్ళని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి చదువుల తల్లులు కొంతమంది ఉంటారు. చదివి 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 ఒక తల్లి అంటది, మావాడు చాలా తెలివిగలవాడన్నా. ఏంటండి, బజ్జీలు కానీ బోండాలు కానీ ఒక పేపర్లో చుట్టి తీసుకొచ్చారనుకోండి, వాళ్ళమ్మ బోండా తినరా అంటే బోండాలని బజ్జీలు అక్కడ వేసి ఆ పేపర్ చదువుతూ ఉంటాడు. అర్థమైందండి? చదువుల తండ్రి ఈడు. చదువుల తండ్రి. లోకం చదువు వల్ల ఎంటర్టైన్ అవుతుంది. ఏదో ఒకటి చదువుతూనే ఉంటారు. కొంతమంది అంటారు, నేను బండి ఎక్కి బుక్ స్టార్ట్ చేస్తే అక్కడ దిగే లోపల 3 పుస్తకాలు చదివేస్తానన్నాను. ప్రైజ్ ది లార్డ్. బస్ ఎక్కి రాజమండ్రి బయలుదేరి నేను గుంటూరు వెళ్తున్నానంటే బండి ఎక్కి పుస్తకాలు తీసుకొని బయలుదేరుతానన్నా. అంటే రకరకాలమైన పుస్తకాలు, సరే వాక్యాన్ని గురించి నేను చెప్పట్లా, రకరకాలమైన గ్రంథాలు పుస్తకాలు ఉంటాయి. తీసుకొని చదివి 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 మొత్తం బుర్రంతా చదివే, బుర్రంతా అక్షరాలే ఉంటుంది. ఆయన ఏడుస్తూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు. నేను అంటాను, ఇంత జ్ఞానం ఉంది కదా, ఇంత అక్షర జ్ఞానం ఉంది కదా, ఎందుకు కృంగిపోతున్నావు బ్రదర్ అంటే, అక్షర జ్ఞానం ఉంది కానన్నా నాకు ఆత్మశక్తి లేదు. లోకం మనకు అక్షర జ్ఞానాన్ని ఇవ్వచ్చు, లోకం మనకు టెక్నాలజీని ఇవ్వచ్చు, లోకం నిన్ను సెల్ ఫోన్ ద్వారా నిన్ను ఎంటర్టైన్ చేయవచ్చు, లోకం నిన్ను ఆనందింప చేయడానికి కోసం పలు కార్యక్రమాలు తీసుకురావచ్చు. కానీ నీ జీవితంలో నీకు అవసరమైనది, నిన్ను నిలబెట్టగలిగింది, నిన్ను నడిపించగలిగింది, పరిశుద్ధుల సహవాసం నిలబెట్టగలిగింది, నీ బ్రతుకుగా మార్చగలిగిందని లోకం ఇవ్వజాలదు. పౌలు ఏంటంటే, దైవజనుడు పేతురు, యోహాన్లు అంటారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్నే నీకు ఇస్తున్నాను. ఈరోజు సంఘాలు వెండి కోసం, సంగమా అదిగో బంగారం, ఇవి నస్తుంది జనాలకి. ఇత్తడి తలుపులు దేవుడు పగలగొడుతున్నాడు, ఇనప గడియలు విరగొడుతున్నాడు. సంగమా, నువ్వు గుమ్మం దాటే లోపల 10 కేజీలు బంగారాలు నీకు ఇవ్వబోతున్నాడంటే, అమ్మో ఏమి వర్తమానం అండి ఈరోజు అంటారు. ఇవి నచ్చుతున్నాయి జనాలకి. కానీ ఆదిమ క్రైస్తవ సంఘం, ఆది అపోస్తుల రోజుల్లో ఆ సేవకుల దగ్గర వెండి లేదు, బంగారం లేదు, వాళ్ళు కలిగింది ఒకటే, అది యేసు నామం. చెప్పండి కూడా మొదలు గట్టిగా, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం. ఈ ప్రశస్త వేళ దేవుడి సంఘాన్ని ప్రభావము కలిగిన సంఘముగా ప్రభు మార్చబోతున్నాడు. ప్రభు బయలుదేరి మన మధ్యలో సంచరించబోతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధ దేవుడిగా వేంచేయిచు ఉన్నాడు. ఈ సంఘానికి దేవుడు ప్రభావాన్ని ప్రసాదించబోతున్నాడు. దేవుని శక్తి కుమ్మరించబడబోతుంది. యేసయ్య నామం మన మీద ఉచ్చరించబడబోతుంది. యేసయ్య నామం మన మీద ప్రయోగించబడబోతుంది. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. యేసు నామాన్ని ఉచ్చరించేవాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. ప్రభావం ఎక్కడుంటే కూడా అక్కడ అద్భుతాలు జరుగుతుందండి. ప్రభావాలు ఎక్కడుంటుంది అక్కడ స్వస్థత కార్యాలు జరుగుతుంది. ప్రభావం ఎక్కడుంటుంది అక్కడ రోగులు స్వస్థత పొందుతారు. ప్రభావం ఎక్కడుంటుంది అక్కడ మానసిక వ్యాధులకి విడుదల కలుగుతుంది.
దానికోసం వాళ్ళు ఏదో పెద్ద అక్కడేదో పెద్ద కార్యక్రమాలు చేశారు. ఏసునామమున వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగిన దాన్ని నీకు ఇస్తాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామాన లేచి నడమంటే వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆ తర్వాత బయటకు వస్తే జనమంతా గుంపులు గుంపులుగా చేరి ఏంది ఇది, ఈ కుంటివాడు నడవడం ఏంటి, గుంపులు గుంపులుగా వచ్చారండి. ఆ కుంటివాడిని నిలబెట్టి పేతురు ప్రసంగం చేస్తే ఆనాడు 5,000 మంది రక్షించబడ్డారు. చప్పట్లు కూడా మంది గట్టిగా గట్టిగా. సంఘముల ప్రభావం ఉన్నప్పుడు, మన పరిచర్యల ప్రభావం ఉన్నప్పుడు, విశ్వాసినిలో ప్రభావం ఉన్నప్పుడు, దైవ సేవకుడు నీలో ప్రభావం ఉన్నప్పుడు సంఘం వెలుపట ఉన్న మనుషులు ఆకర్షించబడతారు, సమకూర్చబడతారు, దేవుని నామం మహింపరచబడుతుంది. ఆ దినాల ప్రజలు తమ స్థిర ఆస్తులు అమ్మి పరిశుద్ధుల పాదాల దగ్గర తెచ్చిపెట్టేవాళ్ళు. ఒకడు ధనవంతుడు పేదవాడు అనే వ్యత్యాసం ఉండేది కాదు. దేవుని కృప అందరి ఎడల అధికముగా ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక దేవుడు ఎందుకు బయలుదేరి వస్తున్నాడంటే ఆకాశాన్ని తన మహిమతో నింపడానికి, సంఘాన్ని తన ప్రభావముతో నింపడానికి. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. జకరియా ప్రవచన గ్రంథం 14వ అధ్యాయము 3వ వాక్యం. ఇంకొకసారి. అప్పుడు యెహోవా బయలుదేరి తన యుద్ధ కాలమున యుద్ధం చేయు రీతిగా ఆ అన్యజనులతో ఆయన యుద్ధం చేస్తాడు. ఒలివల కొండ మీద ఆయన తన పాదమును నిలుపుతాడు. ఒలివ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టునకును దక్షిణపు తట్టుకును జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. 7వ వచనం నుండి చదవండి. 14:7. ఆ రోజు ప్రత్యేకంగా ఉండబోతుంది. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగుతుంది. జీవజలములు యెరూషలేము నుండి పారి సగం తూర్పు సముద్రమునకును సగం పడమటి సముద్రమునకు దిగును. వేసవి కాలమందును చలికాలం ముందును అలాగే ఉంటుంది. సర్వలోకానికి రాజై ఉంటాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కడే అనియు తెలియబడును. ఓకే. దేశమంతా మైదానముగా ఉంటుంది. పట్టణము ఎత్తుగా కనబడుతుంది. ప్రజలు అక్కడ నివసిస్తారు. శాపం ఇక ఉండదు. యెరూషలేములో ప్రజలు నిర్భయముగా నివసించబోతున్నారు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు భూమి మీద దిగి వచ్చే ఆ సందర్భాన్ని సూచిస్తుంది. దానికి సూచన ఆ వాక్యం. ఆయన దేవుడు యెహోవా బయలుదేరి వచ్చి యుద్ధం చేయ రీతిగా ఆయన యుద్ధం చేస్తాడంట. ఆయన వచ్చి ఒలివల కొండ మీద దిగినప్పుడు ఆ కొండ రెండుగా విడిపోతుంది. అక్కడ ఒక లోయ ఏర్పరచబడుతుంది. ఆ దినము చాలా ప్రత్యేకంగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యెరూషలేము నుండి ఒక జీవ జల నది ప్రవహిస్తుంది. ప్రియమైనవారా, అది వేసవి కాలంలో చలికాలంలో కూడా ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా దేవుని యెరూషలేము నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. సర్వకాలము దేవుడు వారికి రాజుగా ఉంటాడు. ఇక వాక్యం సెలవిస్తుంది, దేశమంతా మైదానముగా ఉంటుందంట, పట్టణము ఎత్తుగా కనబడుతుంది. ఇక ఆ దేశంలో శాపము ఉండదు, ప్రజలు నిర్భయంగా నివసిస్తారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాజాది రాజైన దేవుడు బయలుదేరి త్వరగా రాబోతున్నాడు. ఆయన ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి కొరకు దిగి రాబోతున్నాడు. ఆయన ఒలివల కొండ మీదకి వచ్చి దిగుతాడు. అప్పుడు ఆ ఒలివల కొండ 2 భాగాలుగా చీలిపోతుంది. ప్రియులారా, ఒలివ కొండ మీద ఏ పట్టణాన్ని నిర్మించడానికి వీలు ఉండట్లా. ఎందుకంటే
ఆ ఒలివ కొండ ఎప్పుడైనా కానీ సైంటిస్టులు కూడా చెప్తున్నారు, ఒలివల కొండ ఏ రోజుకైనా ఒకరోజు ఖచ్చితంగా అది విడిపోతుందని. బైబిల్ కూడా మనకు అదే సెలవిస్తుంది. దేవుడు వచ్చి ఆ ఒలివల కొండ మీద దిగుతాడు, సర్వకాలము తన ప్రజలైనా పరిపాలిస్తాడు. యెరూషలేము నుండి ఒక జీవజల నది ప్రవహిస్తుంది. కాలాలు మారిన, పరిస్థితులు మారిన, వాతావరణం మారిన ఆ నీళ్లు ఎల్లప్పుడూ ఉబుకుతూనే ఉంటుంది. పట్టణమంతా వెలుగు చేత నింపబడుతుంది. దేశమంతా మైదానముగా ఉంటుందంట. పట్టణము ఎత్తుగా కనబడుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇది రాబోయే కాలంలో 1000 సంవత్సరాల పరిపాలన అప్పుడు జరిగే కార్యాలు ఇవి. ఆత్మీయ జీవితంలో దేవుడు మన బ్రతుకులో నేడే మన హృదయంలో 1000 ఏండ్ల పరిపాలన ప్రభు చేయునుగాక. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన జీవితం పట్టణం ఎత్తుగా కనబడేటట్లు మన ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన స్థలంలో ప్రభు ఉంచునుగాక. ప్రభు మనల్ని పరిపాలించినప్పుడు, ప్రభు మన కొరకు బయలుదేరి వచ్చినప్పుడు ఇక మన జీవితంలో శాపం ఉండనే ఉండదు. శాపాలన్నిటిని దేవుడు కొట్టివేయునుగాక. దేవుని ప్రజలందరూ నిర్భయముగా నివసించుదురుగాక. నీలో ఉన్న భయాలు, కలవరాలన్నిటిని దేవుడు పోగొట్టి నిర్భయంగా నివసించేటట్లు ప్రభు నీకు సహాయం చేయునుగాక, సహాయం చేయునుగాక. 4 విషయాలు మీతో చెప్పాను. యెహోవా శూరుని వలె బయలుదేరుతాడు. ఎలా బయలుదేరుతాడు చెప్పాలి? ఎలా బయలుదేరుతాడు? ఆయన శూరుని వలె బయలుదేరాలంటే మనం ఆయన స్తుతించి ఆరాధించాలి. క్రొత్త కీర్తన మనం పాడాలి. అప్పుడు మన కొరకు శూరుని వలె ప్రభు బయలుదేరుతాడు. ఆయన బయలుదేరి వచ్చి అభిషేకించిన వాడిని రక్షిస్తాడు. మన దేవుని చేత అభిషేకించబడితే ప్రభు మనల్ని రక్షిస్తాడు. రెండవదిగా ప్రియులారా, ఆయన బయలుదేరి వచ్చి ఆయన స్వాస్థ్యం అలసిపోయినప్పుడు ఆ స్వాస్థ్యాన్ని ఆయన బలపరుస్తాడు. మూడవదిగా ఆయన బయలుదేరి వచ్చి ఆకాశాన్ని మహిమతో నింపుతాడు, భూమిని, సంఘాన్ని ప్రభావంతో ప్రభు నింపుతాడు. సంఘంలో ప్రభావం ఉన్నప్పుడు లోపలున్న ఈ ప్రభావం వెలుపులున్న ప్రజలందరినీ కూడా లోపలికి తీసుకొస్తుంది. ఆమెను చెప్పడం గట్టిగా. మీరు ప్రభావం గల వారికి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళండి. రేపు ఆరాధనకు వచ్చినప్పుడు మీ ఒక్కరి యూదునొకని చెంగు పట్టుకుని 10 మంది వచ్చినట్లు గుంపులుగా ప్రజలు రాబోతున్నారు. కొంతకాలం తర్వాత మీరు వచ్చి దైవ సేవకులతో చెప్తారు, దైవజనుడా ఈ స్థలం మాకు చాలా ఇరుకుగా ఉంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇక్కడ మందిరం మాకు ఇరుకుగా ఉంది బాబు, కుర్చీల కోసం మేము పోట్లాడుకుంటున్నాము, మాకు ఇక్కడ ఇరుకుగా ఉందనేంత విస్తరణను దేవుడి పరిచర్యకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. 4వదిగా ప్రియులారా, యెహోవా బయలుదేరి వచ్చి యుద్ధం చేయబోతున్నాడు. శత్రుక్రియలన్నిటినీ ఆయన నిర్మూలపరచబోతున్నాడు. మనల్ని, మన పట్టణాన్ని దేవుడు ఉన్నతంగా ప్రభు ఉంచబోతున్నాడు. ప్రజలందరూ నిర్భయంగా నివసించబోతున్నారు. 1000 ఏండ్ల పాలన మన హృదయంలో దేవుడు స్థాపించునుగాక. దేవుడి మాటలన్నింటినీ మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మహిమ కలిగిన మా రాజా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. నాయన, మట్టి మనుషులమి ఎంచి తరచి చూసిన ఏ మంచి లేని మమ్మల్ని కలుసుకోవడానికి 2000 సంవత్సరాల క్రితం మహిమను విడిచి భూమిలోకి దిగి వచ్చిన దేవుడు నాయన, నాడు కాదు ఇవాళ కూడా ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ఆరాధన యావత్తు భారమెత్తి నడిపించినందుకు స్తోత్రం నాయన. గడిచిన సంవత్సరాలన్నిట ఈ రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరం, ఈ పరిచర్యలన్నింటినీ మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ఆయన. నేటి వరకు ఎబినేజర్గా ఈ పరిచర్యలకు మీరు సహాయం చేసినందుకు స్తోత్రం. మీరు అక్కడ పర్యంతం వరకు ఈ పరిచర్యలు మీరు స్థిరపరచండి నా తండ్రి, స్థిరపరచండి ఆయన. ఈ ఆరాధనలో సంగీతాల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, శబ్ద యంత్రాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. కేవలం యంత్రాలే కాదు నాయన, మట్టి మనుషులమైన మేము విరిగి నలిగిన మనస్సుతో అర్పించిన ఈ స్తుతి ఆరాధన అంతటిని పరిమళ ధూపముగా మీరు అంగీకరించినందుకు స్తోత్రం. మీ దాసుడు బలహీనతలో ఉన్న మీరు బలపరిచి మీ శక్తి చేత నింపి, ఆత్మ బలము చేత నింపి నాయన మీరు అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రం. యెహోవా శూరుని వలె బయలుదేరి వస్తున్నారు, తనను తాను హుంకరించుకుని మీ మధ్యలో నిలవబడుతున్నారని చెప్పారు.
అనేక సందర్భాల్లో మేమే బలహీనమైన మాటలు మాట్లాడుతున్నాం. చేతగాని శూరుని వలె మా గుడారంలో ఎందుకున్నావయ్యా? కార్యాలు జరిగించలేనివాడు మా మధ్యలో ఎందుకున్నావు? యెహోవా నీ దీర్ఘశాంతం తగ్గిపోయిందా? మీ హస్తం కొరచైపోయిందా అని ఎన్నో సందర్భాల్లో బలహీనమైన మాటలు మాట్లాడాం. వాత్సల్య పూర్ణుడు నాయన, వాత్సల్యం కలిగిన దేవుడు నాయన, పదే 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 మీ పిల్లలమైన మమ్మల్ని బలపరచడానికి, రెట్టించిన ఉత్సాహం, వైరాగ్యం, భక్తితో మిమ్మల్ని అనుసరించడానికి ఇవాళ మీరు అందించిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. దూరాన, సమీపాన, సుదూర ప్రాంతాల్లో ఎందరైతే మీ దేవుని మాటలు విన్నారో, వినబోతున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలుగునుగాక. మీరాకడను గురించిన ఒక ప్రత్యక్షత, ఒక్కొక్కరికి నిత్యత్వాన్ని గురించిన దర్శనం స్థిరపరిచినందుకు స్తోత్రం. అవునా తండ్రి, మీరు అభిషేకించిన వారిని రక్షించడానికి మీరు శూరునిగా బయలుదేరి వస్తానన్నారు నాయన. అలసిన బిడ్డలని తృప్తిపరచడానికి, దీవెనకరమైన వర్షముతో, అనురాగ వర్షముతో తడపడానికి మీరు బయలుదేరి వస్తానని చెప్పారు. ప్రభావం, మహిమలతో నింపడానికి దిగొస్తానన్నారు. అలాగే వేవేల పరిశుద్ధులతో దిగి రాబోతున్నందుకు స్తోత్రునాయన, దిగి రాబోతున్నందుకు స్తోత్రునాయన. ముఖాముఖిగా మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని ప్రసాదించండి. ముసుగు లేని ముఖము గలవారమై మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యం ఒక్కొక్కళ్ళలో ఈ శుభప్రదమైన నిరీక్షణ స్థిరపరచబడును గాక. ఆశీర్వదించి దీవించమని, ఎంతవరకు మీ పక్షముగా నిలవబడిన మీ దాసుని రెట్టించిన అభిషేకంతో నింపండి. మహిమ స్వరూపి ఆత్మతో నింపండి నాయన. నిలిచిన ప్రతి చోట మీ మహిమ ప్రత్యక్షపరచబడును గాక. మొదటి శతాబ్దపు సేవకులకు తోడై ఉన్నట్లుగా మీ సేవకుని అభిషేకించిన అతను ప్రతి క్షణం అభిషేకపు వలయములో స్థిరపరిచి, శక్తి కలిగిన మాటలు, స్తుతి, ఆరాధనల ద్వారా ప్రజలను మీ వైపు ఆకర్షింపే ఘనత నిమిత్తమైన పాత్రగా, మహిమ కలిగిన పాత్రగా వాడుకోమని, ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డని పేరు పేరు వరుసని మీరు దీవించి ఆశీర్వదించి, ప్రభావము కలిగిన శూరునిగా బిడ్డలతో మీ సన్నిధిని పంపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానం ఈ వార్షికోత్సవ స్తుతి ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కళ్ళకి, సకల పరిశుద్ధులకి నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్.